నమస్తే. సమయం సరిగ్గా 1:30 అవుతుంది. రాత్రి 1:30 అవుతుంది. నేనున్న ఈ ప్రాంతం ఢిల్లీ జంతర్ మంతర్. సిజేపీ ప్రొటెస్ట్ చేస్తున్న, ఆందోళన చేస్తున్న ఈ దీక్షా శిబిరం వద్ద, ఈ జంతర్ మంతర్ దగ్గర నేనున్నాను. ఎంత భయంకరమైన పోరాటం అంటే ఇది, నేను అనుకోవడం ఈ మధ్య కాలంలో, కొన్ని దశాబ్దాల కాలంలో జరగనటువంటి అతి భయంకరమైన పోరాటం ఇక్కడ జరుగుతున్నది. సో చాలా మంది ఇక్కడ ఎవరైతే ఈ ఆందోళన చేస్తున్న వాళ్ళు ఇక్కడే పడుకుంటున్నారు, ఇక్కడే తింటున్నారు, ఇక్కడే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే ట్రీట్మెంట్ కూడా ఇక్కడే చేస్తున్నారు. సో ఎవరో కింద పడిపోయినట్టున్నారు. ఆ దృశ్యాలు మనం ఒక్కసారి చూడొచ్చు. మనం వీడియో స్టార్ట్ చేసిన వెంటనే మనకి కనిపిస్తున్న దృశ్యం ఇది. ఇప్పుడు నేనున్న ఈ ప్రాంతం జంతర్ మంతర్. జంతర్ మంతర్ దగ్గర సిజేపీ చేస్తున్న ఈ ఆందోళన ఉధృతంగా నడుస్తున్నది. రాత్రి 1:30 కూడా ఏ స్థాయిలో పబ్లిక్ ఇక్కడ ఉన్నారన్నది మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతున్నది. ఇది కేవలం స్టార్టింగ్ పాయింటే. ఇంకా మనం లోపలికి వెళ్తే కనబడుతుంది ఏదైతే దీక్ష చేస్తున్న వేదిక ఇంకొంచెం ముందుగా ఉన్నది. కానీ ఇక్కడ మనం ఎంట్రీ పాయింట్లోనే ఎంతమంది స్టూడెంట్స్ కనబడుతున్నారు అన్నది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. వందలాదిగా, వేలాదిగా, దాదాపుగా ఇక్కడ నేను అనుకోవడం ఒక 20,000 నుంచి 30,000 మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉండి ఉంటారు. సో లోపల ఆ విసన కర్రలు ఊపుకుంటూ ఈ వేడికి తట్టుకోలేక వాళ్ళు అక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు ఒకరు ఇబ్బంది జరిగితే తనని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో మీడియా కనిపిస్తే వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ ఈ ఒక వాట్సాప్ యూనివర్సిటీతో మొత్తం దేశంలో ఉన్న యువత అంతా మా వైపే ఉన్నారని చెప్పుకుంటున్న ఈ సోకాల్డ్ లీడర్లు కానీ, పార్టీలు కానీ ఏవైతే ఉన్నాయో, మేమే కరెక్ట్ అని చాలా పెద్ద ఎత్తున ఇదే సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఈ సమస్య ఎందుకు వచ్చింది మనందరికీ తెలిసిన విషయమే. నీట్ ఎగ్జామ్ లీక్ అవ్వడంతో వచ్చినటువంటి సమస్య, నీట్ పేపర్ లీక్ అవ్వడంతో వచ్చినటువంటి సమస్య. నీట్ పేపర్ లీకేజ్ కారణంగా దాదాపుగా 18 మంది ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన, నీట్ ఎగ్జామ్ రాసిన పిల్లలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో వాళ్ళకి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్న డిమాండ్తో, అండ్ దాంతోపాటుగా విచారణ వేగవంతం చేయాలన్న డిమాండ్తో ఈ పోరాటం కొనసాగుతున్నది. మొన్న ఢిల్లీలో ఇదే ప్రాంతంలో జరిగిన లాఠీ చార్జ్, దాని తర్వాత ఇంకా మరింత ఉధృతంగా ఈ పోరాటం జరుగుతున్నది. సో చూడండి, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఎక్కడెక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా ఇక్కడే వాళ్ళు పడుకుంటున్న ఈ దృశ్యాలు కనబడుతున్నాయి. మీరు ఒకసారి గమనించవచ్చు. వాళ్ళు ఇక్కడే పడుకుంటున్నారు. వాళ్ళ కింద ఒక చాప లాంటిది ఒకటి వేసుకొని వాళ్ళు ఇక్కడే పడుకున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. మొత్తం ఈ జంతర్ మంతర్ మనకి ఎట్లా అయితే ధర్నా చౌక్ ఉందో హైదరాబాద్లో, ఇక్కడ ఈ జంతర్ మంతర్ కూడా ఈ ధర్నా చౌక్ లాంటిదే. సో ఇట్లా వీళ్ళందరూ ఇక్కడే పడుకుంటున్నారు. ఎవరో ఎక్కడో హైదరాబాద్ నుంచో లేకపోతే వివిధ రాష్ట్రాల నుంచి జొమాటో ద్వారా, స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేస్తే అదే ఫుడ్ని ఇక్కడ తింటున్నారు. మనకు సౌండ్స్ వినబడుతున్నాయి. అక్కడ దీక్షా వేదిక వద్ద పెద్ద ఎత్తున స్లోగన్స్ వినబడతా ఉన్నాయి. ఎక్కడా కూడా వెనక్కి తగ్గట్లేదు. ఒకటే ఒక డిమాండ్. ఈ 3 డిమాండ్స్ని ఇమీడియట్గా నెరవేర్చేంత వరకు ఈ పోరాటం ఎట్టి పరిస్థితుల్లో ఆగదు అని చెప్తున్నారు. ప్రధానమంత్రి సెల్ఫీ వీడియో చేసినా, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పినా మీ మీద నమ్మకం లేదు. ఫస్ట్ అయితే మీరు బాధ్యతగా ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించాలి అంటున్నారు. అయితే 2 డిమాండ్లకు సానుకూలంగా స్పందించారు అనే వార్తలు వచ్చినప్పటికీ 3వ డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో మాత్రం ఆలోచిస్తామని చెప్తున్నారు. ఆలోచించేది లేదు, రిజైన్ చేసి తీరాల్సిందే అని ఇటు యువకులంతా వాళ్ళ దీక్షని, వాళ్ళ ధర్నాని, వాళ్ళ ఆందోళన ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదైతే నేను అనుకోవడం, ఇక్కడ వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇది ఇంకా ఆగదిగా. ఒకవేళ ఈ పోరాటం చూసి ఇంకా మీరు అదే రకంగా మొద్దు నిద్రపోతే మాత్రం ఈ నెరేటివ్ బిల్డ్ అవుతుంది. ఈ గవర్నమెంట్ రాబోయే రోజుల్లో ఇక కుప్పగూలిపోయినా ఆశ్చర్యం లేనటువంటి పరిస్థితి. అయితే ఇంకా రకరకాల ఎలిగేషన్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని, ఇంకోటని బ్రో, ఈ స్థాయిలో వాళ్ళు ఇక్కడే పడుకొని ఇక్కడే తింటూ ఇక్కడే చూడండి ఎలాంటి వాతావరణంలో వాళ్ళు పడుకుంటున్నారో ఒకసారి గమనించండి. వీళ్ళంతా ఈ భారతదేశ ముద్దు బిడ్డలే కదా వీళ్ళంతా, భరతమాత ముద్దు బిడ్డలే కదా వీళ్ళంతా. ఎక్కడ? ఓకే, రండి. సో నా ముందు మన తెలుగు నుంచి వచ్చిన, మన హైదరాబాద్ నుంచి వచ్చిన రోచిత్ కూడా ఇక్కడే ఉన్నాడు. రోచిత్ తో పాటు విజయ్, ఇంకా చాలా మంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బెంగళూరు నుంచి వచ్చారు. సో ఓకే, మీ బెంగళూరులో ఎట్లా, అక్కడ కూడా ప్రొటెస్టులు జరుగుతున్నాయి? చేస్తా ఉంటారు, మా ఊర్లో చేస్తా ఉంటారు. కన్నడలో వస్తుంది, తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్, హిందీ. ఎందుకు వచ్చారు ఇక్కడికి? దేనికి వచ్చారు ఇక్కడికి?
ప్రొడ్యూస్ కి రేపు ట్రైన్ ఉంది, రేపు పోతాము మళ్ళా. ఓకే ఓకే. సో మీ ఇంట్లో మీ పేరెంట్స్ కి చెప్పి వచ్చారా? అంటే ఏమన్నారు మీ పేరెంట్స్? సెండెడ్వి. ఓకే. సో వాళ్ళు కూడా మీకు సపోర్టివ్ ఉన్నారు? సపోర్ట్ గా ఉన్నారు. సో అంటే గవర్నమెంట్ రియాక్షన్ ఎట్లుందని మీరు అనుకుంటున్నారు? గవర్నమెంట్ రెస్పాన్స్ యాక్షన్ బాగుంటే ఈడికేమీ ఉంటాయండి, అందరూ ఇంట్లో ఉంటాయి. గవర్నమెంట్ యాక్షన్ బాగలేదని అందరూ ఈడ ఉండేది. సో మీ డిమాండ్స్ ఏంటి? బా డిమాండ్ అదే రిజైనేషన్ ఆఫ్ ధర్మేంద్ర ప్రధాన్. ఓకే. ఇఫ్ అదే వాళ్ళ ఎడ్యుకేషన్ బాగా ఇది ఇప్పుడు మా తమ్ముడు ఈ నీట్ పేపర్ కి ఇప్పుడు ఫస్ట్ జాయిన్ చేసి ఉండారు PCMB. మళ్ళా వాళ్ళకి కూడా ఇప్పుడు నెక్స్ట్ నీట్ ఎగ్జామ్ భయం అదే మళ్ళా ఏమన్నా ఇది లీక్ అయితే మళ్ళా ఇది అది అయితే మళ్ళా మాకే ఇంట్లోనే కదా ఇది ప్రాబ్లమ్స్ అంతా ఇది ఉంటుంది. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? ఈ పొద్దున్నే వచ్చిండేది. నైట్ ఎక్కడ పడుకుంటారు? ఈడే పనుకుంటాము. ఇప్పుడు మళ్ళా రేపు పొద్దున్నే ట్రైన్ ఉంది, రేపు పోతాము. ఓకే. సో మరి ఫుడ్ ఏమైనా తిన్నారా? ఎక్కడ తిన్నారు? ఇక్కడే డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు వాళ్ళే, అంతా వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మేమే క్లీన్ చేస్తా ఉన్నాము అంతా. సో ఈ ఫైట్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఈ ఫైటింగ్ ఈ స్పిరిట్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? నిన్నే కదా మోదీ వాళ్ళు ఇదే వీడియో చేసి వేసి ఉండారు, తెలీదు ఏం చేస్తారో చూడాలా. ఇంకా బీజేపీ గవర్నమెంట్ కరెక్ట్ గా పనిచేస్తుంది, మోదీ లీడర్షిప్ బాగుందని కరెక్ట్ గా చేస్తా ఉంటే ఏమిటికి వస్తా ఉంటాయి మీరే చెప్పండి. ఓకే. యూత్ అంతా బీజేపీ వైపే ఉన్నారు, యూత్ అంతా అని వాళ్ళు అనుకుంటున్నారు కదా, అట్లేం లేదా? అదే చెప్తా ఉన్నాను కదా, అది ఉండింటే ఈడిగా ఏమిటికి వస్తా ఉంటాయి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ చూడండి వీళ్ళు ఎట్లా ఇక్కడ పడుకుంటున్నారో, ఇక్కడే నిద్రపోతున్నారు, ఇక్కడే తింటున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. కనీసం గవర్నమెంట్ కనీస ఏర్పాట్లనే చేయాలి కదా. ఇప్పుడు ప్రొటెస్ట్ అనేది, నిరసన అనేది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఈ ప్రొటెస్ట్ చేస్తున్న ఈ ప్రాంతంలో ఎంత భయంకరమైన దారుణమైన చెత్త పేరుకుపోయిందో చూడండి. సో దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా, వీళ్ళ ఆరోగ్యం కూడా చెడిపోయే ప్రమాదం కూడా ఉంది కదా. అసలు దీనికి జంతర్ మంతర్ అని ఇక్కడ దీన్ని ఎందుకు ఏర్పాటు చేశారు? ఎవరైనా నిరసన తెలిపే హక్కులో భాగంగా ఇక్కడ నిరసన వ్యక్తం చేయొచ్చని. సో అంతే కదా. వెర్ ఇస్ రోచిత్? రోచిత్ ఏడి? సో మనం ఇంకా ఈ లోపలికి వెళ్తే ఒక్కసారి మీరు చూడండి ఏ స్థాయిలో స్టూడెంట్స్ ఉన్నారో మనకు అర్థమవుతుంది. एक मिनट भैया, एक मिनट. సో ఇక్కడ వీళ్ళు ఫ్రీ లీగల్ ఎయిడ్ క్లినిక్ అని, అంటే వీళ్ళకి ఇక్కడ ఎవరికైనా ఏమైనా అవుతే ఇక్కడే వీళ్ళకి ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేసేలాగా ఒక క్లినిక్ లాంటిది కూడా ఏర్పాటు చేశారు. సో వీళ్ళు కూడా ఇక్కడే పడుకున్నారు, మీరు చూడొచ్చు. సో వీళ్ళు కూడా ఇక్కడే పడుకున్నారు, ఇక్కడే తింటున్నారు. సో టోటల్ ఇక్కడ ఉన్న వాతావరణం రాత్రి 1:30 ఉన్న సిచ్యువేషన్ మీరు గమనించవచ్చు. పాపం వాళ్ళు అలసిపోయి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకో వైపున లోపల ఒక 10-20 వేల మంది వాళ్ళ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఒక్కసారి చూడండి ఎట్లాంటి సిచ్యువేషన్లో అంటారు కదా వీళ్ళు భరతమాత ముద్దు బిడ్డలని. ఈ భరతమాత ముద్దు బిడ్డలు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో ఒకసారి చూడండి. వీళ్ళంతా దేనికోసం చేస్తున్నారు? ఈ దేశం కోసం చేస్తున్నారు. ఈ దేశంలో ఇట్లాంటి పేపర్ లీకేజీలు జరగొద్దని చేస్తున్నారు. ఈ దేశంలో విద్యా వ్యవస్థ బాగుండాలని చేస్తున్నారు. సో దయచేసి ఇళ్లల్లో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించాలి. మన బిడ్డలు మన కోసము రోడ్ల మీదకి వచ్చి ఇంత దారుణమైన సిచ్యువేషన్లో వీళ్ళు ఇక్కడే పడుకొని ఇక్కడే తింటూ ఎంత దారుణంగా వాళ్ళు ఒకసారి వాళ్ళ రెస్ట్ లేనటువంటి ఆ పరిస్థితిని చూడండి ఎట్లా పడుకున్నారు. అసలు రెస్ట్ లేనటువంటి సిచ్యువేషన్ అంటే ఎంత గాఢ నిద్రలో వాళ్ళు ఉన్నారో మనకు అర్థమవుతున్నది. దోమలు చూడండి, అక్కడ డస్ట్ చూడండి, అంత ఆ చెత్త మధ్యలో దాని మధ్యలో వాళ్ళు పడుకున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, వాళ్ళతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఫుడ్ సప్లై చేస్తున్నారు. సో ఎవరో బయట నుంచి వచ్చిన వాళ్ళు ఫుడ్ సప్లై చేస్తున్నారు. రోచిత్ मोदी मीडिया नहीं है। हाँ रोचित भाई किधर?
డిస్పర్స్ అయిపోయి లోపలికి వెళ్ళొచ్చు మనము. ఆన్సర్ ఇంకా యా రండి. సో నాతో పాటు రోచిత్ ఉన్నాడు, వాళ్ళతో మనం మాట్లాడదాం, లోపలికి కూడా వెళ్దాం. ఇది స్టేజ్. సో ఇంకా అక్కడికి వెళ్తే సినిమా ఇంకా చాలా పెద్దగా ఉన్నది, చాలా భయంకరంగా ఉన్నది. దాదాపు ఒక 20-30 వేలకు మించి అయితే తక్కువగా ఉండరు. రాత్రి 1:30 అయిపోయింది. సో ఈ టైంలో ఇంతమంది ఇక్కడ ఇట్లా పడుకొని, మనమేమో ఇళ్లలో సేఫ్గా ఉంటున్నాం. ఇళ్లలో ప్రతి పేరెంట్, ప్రతి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, అన్ని రాష్ట్రాల్లో, దేశంలో ఉన్న వాళ్ళంతా చాలా సేఫ్గా ఉంటున్నారు. కానీ మన కోసం వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నారు. సో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరి కోసం కొట్లాడుతున్నారు? వాళ్ళ ఫ్యామిలీ కోసం కాదు కదా, వాళ్ళ ఫ్యామిలీ కోసం కాదు కదా. చాలా మంది వీళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, వాటర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అన్ని రకాలుగా ప్రజలే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు, ప్రత్యక్షంగా అండ్ పరోక్షంగా. నా ముందు రోచిత్ ఉన్నాడు. ఏం జరుగుతుంది రోచిత్? ఎప్పుడు వచ్చారు మీరు? మేము అంటే ఎప్పుడైతే 20th జూన్ కి ఫస్ట్ ప్రొటెస్ట్ కి కాల్ ఇచ్చిండ్రో దానికంటే ముందే హైదరాబాద్ లో ఒక సాలిడారిటీ ప్రొటెస్ట్ చేసిండే. ఎందుకంటే ఇక్కడ ఉన్న సిజేపీ నాయకత్వంలో ఉన్న వాళ్ళు గతంలో మేము చేసిన ఉద్యమాల వల్ల, ఆల్రెడీ సోనం వాంగ్చుక్ కి ఇచ్చిన మద్దతు వల్ల, చాలా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల, ఆ అప్రోచ్, ఆ కనెక్షన్ ఉండడం వల్ల దే ఆస్క్డ్ ఫర్ సాలిడారిటీ అండ్ వీ వర్ యాక్చువల్లీ ఇన్ సాలిడారిటీ. అంటే ఏదైతే ప్రజా ఉద్యమాలు ఎక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగినా వాటికి మద్దతు ఉంటది, ఆ విధంగా అసోసియేట్ అయ్యి హైదరాబాద్ లో ఒక భారీ నిరసనని నేను, విజయ్, అన్సర్ ఇంకా మిగతా యూత్ అందరం ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాని తర్వాత దానికి ఫాలో అప్ గా 20th జూన్ కి జరిగిన ఫస్ట్ ప్రొటెస్ట్, అది ఒక 1 month లాంగ్ ఇప్పటి వరకు కంటిన్యూ అయింది. ఇక్కడే జరిగింది. అప్పుడు ఒక 5-6 days ఇక్కడనే ఉండడము. దాని తర్వాత సనా షేక్ అనే ఒక అమ్మాయి నీట్ పరీక్షకి ముందు రోజు సూసైడ్ చేసుకోవడము, అది చూసి ఆ అమ్మాయి ఫ్యామిలీని వెళ్ళి కలవడము, అమ్మాయి ఫ్యామిలీతో కోఆర్డినేట్ చేసి వాళ్ళని మొన్న 20 జూలై రోజు జరిగిన ఆ సాన్సద్ చలో యాత్రలో తీసుకురావడం, ఇవన్నీ చేయడం వల్ల. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ నైట్ ఇంతమంది స్టూడెంట్స్ ఉంటారా. ఈ సిచ్యువేషన్ లో వీళ్ళు పడుకొని ఈ టైప్ ఆఫ్ నిరసన చుట్టూ దాని మధ్యలోనే పాపం వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. అంటే ఇదే స్పిరిట్, అంటే ఇట్ రిఫ్లెక్ట్స్ స్పిరిట్ ఆఫ్ దిస్ కంట్రీ. అంటే ఈ దేశంలో ఉన్న యువత యొక్క స్పిరిట్ నాది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అని కాదు, ఇప్పుడు అంటే ఏదో ఇప్పుడు ట్రెండ్ వచ్చింది కాబట్టి అంతమంది యువత వచ్చిండ్రు అనేది కూడా ఒక పెద్ద అలిగేషన్. అందరు చూస్తున్నారు, అందరు చూస్తున్నారు కాబట్టి ఇంతమంది వచ్చిర్రు అనేది ఒక పెద్ద అలిగేషన్ కదా. కానీ 20 జూన్ రోజు ఎప్పుడైతే ఫస్ట్ జంతర్ మంతర్ లో ప్రొటెస్ట్ కాల్ ఉండేనో, దాని తర్వాత ఒక 5-6 days కూడా యూత్ ఎటువంటి వాళ్ళు ప్రిపేర్డ్ గా రాలేదు. 20th జూన్ కి ఏదైతే ప్రొటెస్ట్ కాల్ ఇచ్చిండ్రో ఇట్ వాజ్ అ 1 day ప్రొటెస్ట్ కాల్. కానీ అయినా కానీ దేశవ్యాప్తంగా వచ్చిండ్రు. ఒకళ్ళు మహారాష్ట్ర నుంచి ఒక 30 మంది వచ్చిండ్రు. అయినా కానీ వాళ్ళ ఫ్యామిలీస్ అన్నిటిని విడిచిపెట్టి ఒక్క బట్టల జత కూడా లేదు ఎక్స్ట్రా, అయినా కానీ ఇక్కడనే పడుకున్నారు. అప్పుడు కార్పెట్లు కూడా లేవు, మొత్తం అందరు ఇక్కడనే స్ట్రీట్స్ లో పడుకొని ఉన్నారు. కాబట్టి ఆ కమిట్మెంట్, ఆ కాన్షియస్నెస్ దేశవ్యాప్తంగా ఉన్న యువతలో ఉంది అండ్ అదే రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు ఇది కంటిన్యూ ఇది, అంటే ఈ పబ్లిక్ ఎప్పటికీ ఇట్లే ఉంటున్నారు. అంటే ఇప్పుడు లాస్ట్ 2-3 days లో మా ఎస్టిమేట్స్ ప్రకారం అయితే మార్నింగ్ టైమ్స్ లో ఒక 25,000 యాక్టివ్ ప్రెజెన్స్ ఉండే. ఇప్పుడు కొంచెం ఇప్పుడైతే యాక్టివ్ గా ఒక నాకు తెలిసి ఒక 7,000 to 10,000 అయితే ఉంటారు. ఇప్పుడు 130 అవుతుంది. 7 to 8. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఇదంతా ఇండిపెండెంట్. ఇందాక ఎవరో మాట్లాడుతున్నారు, ఇందాక నేను విన్నా కదా, వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనేది. వీళ్ళు అంటే ఎవరు ఇక్కడ? పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎవరు? సిజేపీయో కాదు. సిజేపీ హ్యాజంట్ టేకెన్ ఎనీ రెస్పాన్సిబిలిటీ టు డిస్ట్రిబ్యూట్ ఫుడ్. అంటే సిజేపీ ఏమి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అందరికి ఫుడ్ ఫుల్ఫిల్ చేయడం కోసం. భారతదేశంలో ఉన్న పౌరులే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. నాకు తెలిసిన మిత్రులు హైదరాబాద్ లో నుంచి, అన్సర్ కి తెలిసిన మిత్రులు, మీకు తెలిసిన జర్నలిస్టే అక్కడ నుంచి స్విగ్గీలో ఈ లొకేషన్ పెట్టి ఆర్డర్ పెడితే మేమే చాలా స్విగ్గీ డెలివరీస్ తీసుకొని ఇక్కడ పంచినాం చాలా మందికి. సో అట్లా వచ్చింది. ఆయన వచ్చి నాకు ఒక ఐస్ క్రీమ్ వచ్చింది, క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్. సో ఆ క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్ కూడా సో అట్లా వచ్చింది, ఎవరో ఆర్డర్ చేస్తే వచ్చింది. సో అద్భుతమైన స్పిరిట్ ఇది, మామూలు మూమెంట్ కాదు ఇది. సో అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. అవసరమైతే దేశ ప్రజలంతా ఒకవేళ నరేంద్ర మోదీ దిగి రాకపోతే ఈడికే రావాల్సిన అవసరం ఉంది, ఢిల్లీని దిగ్బంధించాల్సిన అవసరం కూడా అవసరమైతే ఉండొచ్చు. కానీ ఒక విషయం ఏంటంటే ఆ రోజు మేము విట్నెస్ చేసినాం కదా, 20th జూలై రోజు మేము ఢిల్లీ పోలీస్ చేసే బ్రూటాలిటీ గురించి విన్నాము. జేఎన్యూలో ఉన్న విద్యార్థుల మీద ఏ విధంగా అప్పుడు అటాక్ జరిగిందో చూసిన వాళ్ళము.
ఆ మొత్తం దాన్ని విట్నెస్ చేస్తూ ప్రతి ఇయర్ దాన్ని గుర్తు చేస్తున్న వాళ్ళం ప్రజలందరికీ. అదొక్కటే కాకుండా రైతు ఉద్యమంని చాలా క్లోజ్ గా చూసిన వాళ్ళము. అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా రైతు ఉద్యమం నాయకులకు మద్దతు ఇచ్చిన వాళ్ళుగా వీ హ్యాడ్ అ వెరీ, అంటే ఒక పర్సెప్షన్ ఉండే ఢిల్లీ పోలీస్ మీద. కానీ ఎప్పుడైతే 20 జూలై రోజు అరే అభిజిత్ దీప్కే వాస్తవానికి ఆయన ఏం ఐడియాలజీ ఉంది, ఏం పర్ఫెక్షన్ ఉన్నది అనేది పక్కన పెడితే, ఆయన వాస్తవానికి దేశంలో ఉన్న యువత అందరి గొంతుక. గత 2 నెలల నుంచి ఈ దేశంలో ఉన్న యువతకి ఎవరైనా గొంతుగా మారున్నారు అని అంటే అది అభిజిత్ దీప్కే. అట్లాంటి వ్యక్తిని, ప్రకాష్ రాజ్ని, సోనం వాంగ్చుక్ గారి భార్యని, వీళ్ళందరినీ ఒక ట్రక్ లోపల పెట్టి ఒక 20-30 మంది పోలీసులు సరౌండ్ చేసి ఆ ట్రక్ ని లాఠీలతో కొడుతుంటే, గీతాంజలి యాంగ్మో సోనం వాంగ్చుక్ గారి భార్యను జుట్టుపట్టి లాగుతుంటే, ప్రకాష్ రాజ్ గారికి మీదకి ఇట్లా దురుసుగా ప్రవర్తిస్తుంటే, అభిజిత్ దీప్కే ఇట్లా పట్టుకొని జరుపుతుంటే, అంటే దేశంలో ఉన్న యువత భయపడతారు, దేశంలో ఉన్న యువత రియలైజ్ అవుతారు ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు అనే చిన్న భయం కూడా లేదు ఢిల్లీ పోలీస్ కి, అనే చిన్న భయం కూడా లేదు బీజేపీ సర్కార్కి. అది నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. అండ్ అదే ఈరోజు ఇంతమంది రావడానికి కారణం ఏంటంటే బీజేపీ ప్రభుత్వము ఎటువంటి హద్దులు లేకుండా మేము అన్డెమోక్రటిక్ రూల్ చేస్తాం, మేము రాజ్యాంగాన్ని పాటించము, ఎవడైనా మమ్మల్ని ప్రశ్నిస్తే రాజ్యాంగం చూడము, ప్రజాస్వామ్యం చూడము, పోలీసు పాటించాల్సిన చట్టాలు చూడము, మాకు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తామని ఏదైతే ఆరోగ్యన్స్ చూపించారో ఆ ఆరోగ్యన్స్ ని ఈరోజు ఎట్లయితే కేసీఆర్ కి మీరందరూ కలిసి కేసీఆర్ కి ఒక రెస్పాన్స్ ఇచ్చిర్రో, ఆరోగ్యన్స్ కి ఏదైతే రిప్లై ఇచ్చిర్రో అదే రిప్లైని ఈరోజు భారతదేశంలో ఉన్న. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, ఒక ఎంపీ మాట్లాడుతున్నాడు వీళ్ళ వెనకాల మొత్తం దొంగలు తీవ్స్తున్నారు అని, ఒక ఆయన యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నాయని మాట్లాడుతున్నారు. ఒక్కసారి దరిద్రులారా మీరు అందరు వచ్చి ఇక్కడ ఒకసారి ఈ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. వీళ్ళంతా తిండి లేక ఎవరో డిస్ట్రిబ్యూట్ చేసింది ఇచ్చి తిని ఇక్కడే పడుకొని ఎంత దారుణమైన సిచ్యువేషన్ లో వీళ్ళు ఇక్కడ ఉంటున్నారంటే అంత భయంకరమైన సిచ్యువేషన్. మీరేమో ఏసీ గదుల్లో ఉండి వీళ్ళని దొంగలు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటున్నారు. సో ఈ రకంగా వచ్చిన వీళ్ళందరూ యాంటీ సోషల్ ఎలిమెంట్సా, వాళ్ళు హిందూ వ్యతిరేకులు అంటారు. వీళ్ళంతా హిందూసే, అందరూ చాలా మందికి బొట్లు ఉన్నాయి, జై శ్రీరామ్ అంటున్నారు చాలా మంది. సో చూడండి ఒక్కసారి, వాళ్ళు ఆ చేతిలో ఆ విసన కర్రలు పట్టుకొని వీళ్ళు భారత జాతీయ జెండాని చేత పట్టుకొని వీళ్ళందరూ వస్తే వీళ్ళందరూ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంట, దొంగలట. సో ఎంత భయంకరమైన విషయం. మీరు మీ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్లు పెట్టడం ఆపేసి ఈ జంతర్ మంతర్ దగ్గరికి మీరు రండి, ధైర్యం ఉంటే, దమ్ముంటే. మీ ప్రధానమంత్రిని ఒప్పించే ప్రయత్నం చేయండి. నా ముందు అన్సార్ ఉన్నాడు, తనతో కూడా మాట్లాడదాం. సో మీరు కూడా స్టేజ్ పంచుకున్నట్టున్నారు అభిజిత్తో పాటుగా. ఏం జరుగుతున్నది ఒకసారి ఆ పిక్చర్ చూస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది, పౌరుషం, ఆవేశం వస్తుంది. వాళ్ళకి ఏం అవసరం చెప్పండి? ఇప్పుడు వాళ్ళకి ఏం అవసరం అని వచ్చి వాళ్ళు అట్లా పడుకున్నారు? ఆ విజువల్ చూపించు కదా. వాళ్ళకి ఏం అవసరం అని చెప్పి వాళ్ళు వచ్చి ఇక్కడ పడుకున్నారు? వాళ్ళకి ఏం అవసరం అని చెప్పి ఇక్కడ వీళ్ళు గంటలుగా, రోజుల తరబడి వీళ్ళు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు? ఏం అవసరం అని చెప్పి చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వాళ్ళు వచ్చి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? సో ఈ చాక్లెట్స్ కూడా వాళ్ళే ఇస్తున్నారు. వాళ్ళకి ఏం అవసరం? ఈ దేశం మొత్తం మాదే, మీకు ఏదో రాసి ఇచ్చినట్టు, మీకు మొత్తం ఏదో బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చినట్టుగా మాట్లాడుతున్న మీరంతా ఫస్ట్ ఇక్కడ ఉన్న ఈ విజువల్ని చూడాల. మీకు ఆ షాక్ తగిలింది కాబట్టే సెల్ఫీ వీడియో తీసిండు ప్రధానమంత్రి, లేకపోతే మీరు ఎట్లా వెనక్కి తగ్గుతారు? సో ఈ పతనం స్టార్ట్ అయింది, మార్పు రావాల్సిందే. ఎందుకంటే అమెరికా లాంటి దేశాల్లోనే 2 పర్యాయాలు ఒక మించి 3వ అసలు అధికారమే అవకాశం లేదు. ఇక్కడ మరి 3 సార్లు 4 సార్లు తండ్రి పోతే కొడుకుని పెట్టేదాకా వాడు మళ్ళీ తండ్రి దిగాడు. మరి ఏం రాజకీయ వ్యవస్థ ఇది? అండ్ వీళ్ళు ఇంకొకటి, ఓన్లీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నా ఇంకోటి కాదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చాలి. కార్పొరేట్ చేతుల్లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలి. ప్రభుత్వ విద్య ప్రజలందరికీ, విద్యార్థులందరికీ అందాలి. సో ఆ మోటోతో కూడా వీళ్ళు భవిష్యత్తులో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా నిర్మాణం చేయాలి. సో ఫస్ట్ అయితే వీళ్ళ డిమాండ్స్ నెరవేరిన తర్వాత ఆ దిశగా వెళ్తారని అయితే మనం అనుకుంటున్నాం. సో ఏం జరుగుతున్నది ఓవరాల్ గా? అన్న మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని వేల మంది ఇక్కడ సమీకృతంగా ఒకే చోట కూర్చొని ఉన్నారు, ఒకే చోట నిల్చొని స్లోగన్స్ చేస్తున్నారు. అలాంటి వేల మందిని రోడ్ల మీదకి లాక్కొని వచ్చి పడుకోబెట్టిన ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనే నినాదంతోనే ఈ 5వ రోజు ఇవాళ. 6వ రోజు కూడా ఇప్పుడు మొదలైంది, 1 గంట అవుతుంది. 6 రోజులైనా కానీ అలుపెరగానే పోరాటం చేస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజలు. దీన్ని ఉద్దేశించి ఈ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలే ఎవరు అంటున్నారు కదా, ఎవరో ఎక్కడి నుంచి ఫండ్ ఇస్తున్నారు అనేసి, ఎక్కడి నుంచో ఏవో డబ్బులు వస్తున్నాయి అంటున్నారు కదా. ఈ దేశ ప్రజలే, నిజంగా ఈ దేశంలో ఉన్న ప్రజలే
స్విగ్గీ ఆర్డర్లు పెడుతున్నారు, బ్లింకిట్లు పెడుతున్నారు. వీళ్ళకి రోజు కడుపు నింపేది ఈ దేశ ప్రజలే. ఈ దేశ ప్రజలే ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. సిజేపీయో కాదు, కాంగ్రెస్ కాదు, ఆపో కాదు. ఈ దేశంలో ఉన్న పౌరుడు కడుపు మంటతో అలిగాడు. కడుపు మంట బాధ తెలిసింది వాళ్ళకి. అలా తెలవడంతో ఈ ప్రజలకి హెల్ప్ చేస్తున్నారు ఈ విధంగా. సో ఇప్పుడు కేంద్రం వెనక్కి తగ్గింది, మేము 4 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం, మోదీ ఒక సెల్ఫీ వీడియో తీసిండు, అండ్ డిస్కషన్ కూడా స్టార్ట్ అయినట్టున్నది. సో ఆ డిస్కషన్ లో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలన్నది మెయిన్ డిమాండ్ కింద ఉన్నది. ఇంకా 2 డిమాండ్స్ ఉన్నాయి, వాళ్ళకి ₹1 పరిహారం ఇవ్వాలి, విచారణ జరగాలని. ఫస్ట్ 2 డిమాండ్స్ కి మాకు ఓకే, కానీ రిజైన్ చేయడం అన్న దగ్గరే కొంత ఉన్నట్టున్నది. అంటే ఆల్మోస్ట్ వెనక్కి తగ్గినట్టే కదా, ఇంకా విరమించవచ్చు కదా ఆందోళన అన్నది అటువైపు నుంచి వస్తున్నారు. అస్సలు విరమించి జేపీ నడ్డాతో మళ్ళీ కలిసారు మన కార్యకర్తలు, అంటే సిజేపీ మెయిన్ పీపుల్. ఏమన్నారంటే ఇట్స్ నాన్ నెగోషియబుల్, మేము వెనక్కి తగ్గేదే లేదు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు అనేసి అశుతోష్ చెప్పారు. అండ్ ఆల్సో సౌరవ్ గారు కూడా చెప్పారు. అంటే ఇప్పుడు మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతారు, ఈ మండేనే బిల్ పాస్ చేస్తా అంటున్నారు. ఇంకా ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమం జరిగితే, లీకేజ్ అవుతే ఖచ్చితంగా 2-3 రోజుల్లో, వారం రోజులు శిక్ష పడేలాగా చేస్తా అంటున్నారు. 2024 ఏం చేశారు మీరు? ఒకే సెంటర్ లో అందరికి సేమ్ మార్కులు వచ్చాయి. 24 లో కూడా అంతే సేమ్ అయింది. అప్పుడు మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు. అప్పుడు ఎక్కడికి పోయారు? అప్పుడు అడిగే వాళ్ళు లేరనే కదా మీరు ఇట్లా చేశారు. అంటే ఇప్పుడు 20వ తారీఖున కొన్ని వేల మంది ఈ ఢిల్లీని అష్టదిగ్బంధనం చేస్తే మీకు సోయి వచ్చిందా? అంటే దీని అర్థం మీరు అర్థం చేసుకోవాలి తెలుగు ప్రజలారా. అంటే మనం ఐక్యంగా చెయ్యి కలుపుకుండా ముందుకెళ్ళకపోతే ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరుచుకోవు. మనం ఐక్యంగా ఉన్నాం కాబట్టి ఇవాళ ఇట్లా సెల్ఫీ వీడియో తీస్తున్నారు. మళ్ళీ 2 గంటల ముందలే ఇంకో వీడియో థ్యాంక్స్ చెప్తున్నారు. ఆ వీడియో కూడా చూడండి. నేను కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తాను. 24 hours లో 300 మిలియన్ వ్యూస్. అంటే ఇన్స్టాగ్రామ్ హిస్టరీలో నెంబర్ 1 వీడియో అది మోడీ వీడియో ట్రెండింగ్ అవుతుంది. అక్కడ చూసిందంటే ఎవరు? మోడీని ఒక ట్రోల్ లాగా చూసారు. మళ్ళీ ఆ ట్రోల్ కి మళ్ళీ థ్యాంక్స్, మీరు మాకు మంచి వ్యూస్ ఇచ్చారు, మళ్ళీ లైక్స్ ఇచ్చారు, మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, మీకోసం బిల్ పాస్ చేస్తాం అంటున్నారు. మీరు ట్రోల్ అయ్యారా బాబు అని మేము చెప్తున్నాం. అలాగే ఇంకో విషయము, ఎవరైతే మనందరిని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ దేశద్రోహులు అంటున్నారు కదా, వాళ్ళందరికీ ఇంకో సమాధానము. ఇప్పుడు జస్ట్ బ్యాక్ ఒక గంట ముందర ఒక వార్త వచ్చింది. ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి సంబంధించిన వాళ్ళు ఏమన్నారంటే, ఈ సోనం వాంగ్షు గారికి ఈ సిజేపీకి బయట నుంచి ఎలాంటి ఫండింగ్ రావట్లేదు, వాళ్ళకి ఒక సిస్టమాటిక్ కరెక్షన్ ఉంటుంది, అవన్నీ చెక్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఎలాంటి ఫండింగ్ లేదు, ఎలాంటి ప్రలోభాలకి గురయ్యి వీళ్ళు ప్రొటెక్ట్ చేయట్లేదు, వీళ్ళు స్వదాకు వచ్చి చేస్తున్నారు, వాళ్ళకి క్లియరెన్స్ ఇచ్చారు. మరి 6 days వరకు వాళ్ళ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏమొస్తుంది అనేది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారా? గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది. అవును, గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది. మీరు అక్కడ చూడండి, అక్కడ కంట్రోల్ రూమ్ ఉంది, మొబైల్ కంట్రోల్ రూమ్. ప్రతి ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక కెమెరా ఉంటది, మీ ఫేస్ కనిపిస్తుంది. ఆధార్ కార్డ్ తోని కనెక్ట్ అయ్యి మొత్తం డీటెయిల్స్ వస్తుంది. ఇప్పుడు మీకు అక్కడ చూపిస్తా, వెహికల్ ఉంటది. ఎంత సర్వేలెన్స్ ఉంది ఇక్కడ. ప్రతి మనిషి మీద సర్వేలెన్స్ ఉంది. ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ఊర్లో ఉంటాడు, ఎప్పుడు వచ్చాడు, అన్ని డీటెయిల్స్ తెలుసు వాళ్ళకి. ప్రభుత్వానికి అన్ని తెలుసు. అంత తెలిసింది ఈ ఎన్ఎస్ఏ వాళ్ళు కానీ వేరే సైబర్ వాళ్ళు కానీ పట్టుకుని. ఇంకొక లైన్ ఒకటి కన్వే చేస్తున్నారు ఏంటంటే, వాంగ్చుక్ దీక్ష ఎందుకు విరమించిందంటే కొన్ని సోషల్ ఎలిమెంట్స్ ఇందులో వచ్చేసినాయని కొన్ని ఎవిడెన్స్ తోటి వాంగ్చుక్ కి కొన్ని చూపించారు. అంటే పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నా నేను మాట్లాడినప్పుడు. సో కాబట్టి ఆయన అవన్నీ తెలుసుకొని దీక్ష విరమించిండు అనేది ఒక లైన్. అంతా ఏం లేదు, గుర్తుపెట్టుకొని సోనం వాంగ్షు గారు కూడా 2 రోజుల ముందర ప్రొటెస్ట్ అయిన తర్వాత వీడియో రిలీజ్ చేశారు. ఆయన గుండె చలించిపోయింది, మనసు చాలా చలించిపోయింది. విద్యార్థుల మీద లాఠీ డబ్బలు పడతా ఉంటే, రక్తం కక్కుకొని కింద పడిపోయి ఉంటే, తలకి రక్తం కారుతా ఉంటే చాలా చలించిపోయారు. అండ్ ఆల్సో నిన్న జేపీ నడ్డా వాళ్ళు వీళ్ళు వచ్చి ఏదో ప్రలోభపూర్వకంగా చేశారు. అండ్ ఆల్సో హెల్త్ కండిషన్ కూడా బాగాలేకపోవడం వల్ల. ఇంకో విషయం కూడా, ఇక్కడున్న ఎవ్వరు సోనం వాంగ్షు గారు అన్ని రోజులు నిరాహార దీక్ష చేయాలని ఎవరు కోరుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఇంపార్టెంట్, ఈ దేశానికి సోనం వాంగ్షు గారు లాంటి వాళ్ళు ఇంపార్టెంట్. సో ఆయన విరమించడమే రైట్ టైం. ఆయన ఇప్పుడు కొన్ని రోజుల్లో కొంత రికవర్ అయ్యి మాతో వస్తే మాకు ఇంకా ధైర్యం వస్తుందని మేము నమ్ముతున్నాం. మాకు కూడా అదే కావాలి. ప్రాణం పోతే ఏమొస్తుంది, ఏం రాదు కదా. సో ఒకసారి లోపలికి వెళ్దాం, ఇది చూద్దామా. ఇది ఏం కనపడుతుంది ఇక్కడ ఏం కనపడుతుంది? మొబైల్. ఆ వెహికల్ ఇప్పుడు కొంచెం ముందుకు తీసుకెళ్ళినట్టు. సో మనం లోపలికి వెళ్ళడానికి ఎట్లా? ఒకసారి మనం లోపలికి వెళ్దాం. లోపల ఇంకా భయంకరమైన మూమెంట్ నడుస్తున్నది. సో చూడండి, వీళ్ళంతా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. సో వీళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళంతా ఇక్కడే నిద్రపోతున్నారు. కింద చాపలు ఉన్నాయి, ఇక్కడ నుంచే వాళ్ళు నిద్రపోతున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. పాషా అటు సైడ్ ఇది స్టేజ్. యాక్చువల్ గా మన స్టేజ్ బ్యాక్ సైడ్ ఉన్నాం.
అభిజిత్ దీప్కే వీళ్ళందరూ దీక్ష చేస్తున్నది. మొన్నటి వరకు సోనం వాంగ్చుక్ దీక్ష చేసిన స్టేజ్ ఇది. సో అక్కడ ఉన్న పబ్లిక్ ని ఒక్కసారి చూడండి, స్టూడెంట్స్ ని ఒక్కసారి చూడండి, ఎంత భయంకరంగా ఉన్నారో, ఎంత ఏ స్థాయిలో ఇక్కడికి వచ్చినారో. సో వాళ్ళు చేతిలో సో ఆల్మోస్ట్ 20-30,000 పీపుల్ ఇక్కడ మనకు కనబడుతున్నారు. రాత్రి 2 అవుతున్నది, 2 o'clock ఉన్న సిచ్యువేషన్ ఇది. సో రేపు సాటర్డే సండే ఇంకెంత భయంకరంగా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే రేపు హాలిడేస్ కూడా కాబట్టి. సో మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. సో ఒక్కసారి మనం లోపలికి ఎంటర్ అయ్యాము. ఇది వేదిక, ఇది స్టేజ్. సో సోనం వాంగ్చుక్ దీక్ష చేసిన స్టేజ్ కూడా ఇదే. ఇప్పుడు అభిజిత్ దీప్కేతో పాటు అశుతోష్ వీళ్ళంతా ఈ స్ట్రైక్ ని, ఈ దీక్షని కంటిన్యూ చేస్తున్న వేదిక కూడా ఇదే. సో ఆ వేదిక మీద మనం చూడొచ్చు మహాత్మా గాంధీ ఫొటోస్. అక్కడ మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సో వాళ్ళ ఫొటోస్తో అక్కడ ఈ దీక్ష కొనసాగుతున్నది. దీక్షా వేదిక ఇది. ఒక్కసారి పబ్లిక్ చూడండి, ఒక్కసారి పబ్లిక్ చూడండి ఏ స్థాయిలో జంతర్ మంతర్ దద్దరిల్లుతుందో, ఏ స్థాయిలో ఏ స్థాయిలో జంతర్ మంతర్ దద్దరిల్లుతుందో మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున స్లోగన్స్ తో భారత్ మాతా కీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్ స్లోగన్స్ తో ఇక్కడే పడుకుంటున్నారు, ఇక్కడే మాట్లాడుతున్నారు. సో చాలా యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళందరూ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు వాళ్ళ ఫోన్స్లో, సోషల్ మీడియా అకౌంట్స్లో. సో వాళ్ళ ఫోన్స్లో వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేసుకుంటున్నారు. సో ఇది కదా అసలైన పోరాటం అంటే, స్పిరిట్ అంటే. ఈ స్థాయి పోరాటం జరుగుతుంది కాబట్టి బీజేపీకి, మోదీకి బొమ్మ కనబడ్డది, సినిమా కనబడ్డది, దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడ్డది. నా ముందు సిజేపీ అధికార ప్రతినిధి విజయ్ ఉన్నారు. విజయ్తో మనం మాట్లాడదాం. విజయ్ ఫ్రమ్ మన తెలుగు హైదరాబాద్ నుంచే. హాయ్ విజయ్. సో ఏం జరుగుతున్నది? సో క్రౌడ్ ఆల్మోస్ట్ టైం 2:15 అవుతున్నది. సో ఇది ఇట్లా కంటిన్యూ అవుతుందా? ఎక్కడ తగ్గేది లేదు ఇంకా? ఇక్కడ మీరు చూస్తుంది ఓన్లీ 1/10 ఆఫ్ ద క్రౌడ్. మీరు తిరిగి టాల్స్టాయ్ రోడ్ నుంచి అక్కడ జన్పత్ రోడ్ వరకు వెళ్తే అక్కడ జనాలు వాళ్ళకి ఎటు నుంచి ఎటు రావాలో తెలియక ఇంకా అక్కడ ఉన్నారు. కానీ దిస్ ఇస్ ఓన్లీ 1/10 ఆఫ్ ద క్రౌడ్. మీరు పొద్దున్న 4 తీసుకోండి, సూర్యోదయం ముందు తీసుకోండి, కానీ ఇక్కడ మాత్రం జనాలు ఒక్కరు కూడా మేము కదిలేదు లేదు, తగ్గేది లేదనే కూర్చొని ఉన్నారు. ఓకే. సో అల్టిమేట్ గా ఇప్పుడు ఈ డిస్కషన్స్ తర్వాత ఇవాళ రేపటిలో అయిపోతుంది, ఇంకా రేపు ఎల్లుండిలోపు అయిపోద్ది అనేది ఒక బయట కనబడుతున్నది. సో అనిపిస్తుందా మీకు స్ట్రైక్ ఇది క్లోజ్ అయ్యి? నాకు తెలిసినంత వరకు బీజేపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ ఇంకా రిజిగ్నేషన్ కి మొగ్గు చూపట్లే. వాళ్ళు రిజిగ్నేషన్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మా ప్రధాన డిమాండ్ రిజిగ్నేషన్ ఇవ్వాలి. ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి అసమర్థుడు, ఆయన వల్లనే పేపర్ లీక్లు అయినాయి. పేపర్ లీక్లు అయిన తర్వాత కూడా ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు, కానీ అంతమంది చనిపోయిన వాళ్ళు ఒక్క ఇంటికి కూడా పోలేని ఒక మంత్రి నరేంద్ర మోడీ 4,400 రోజు కుర్చీ వదలకుండా అన్ని రోజులు కూర్చున్నాడని ఆయన కితాబ్ పలికిన మంత్రి ఇంతమంది చనిపోయినారని ఇంతమంది రోడ్డుకి వచ్చి దిగి నిరసన తెలిపితే గానీ నోరు మెదపని మంత్రి మాకొద్దు. అది మా ప్రధాన డిమాండ్. పొలిటికల్ అకౌంటబిలిటీ ఇస్ అవర్ ఫస్ట్ డిమాండ్. ఆ పొలిటికల్ అకౌంటబిలిటీ సెటిల్ అయిన తర్వాతనే విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు రావాలనే దానికి మళ్ళీ చర్చలు కూర్చుంటాం. కానీ ప్రభుత్వం ఇంకా దానికి మొగ్గు చూపట్లేదు అనేది మాకు అర్థమైనంత విషయం. సో ఇప్పుడు డిస్కషన్స్ తర్వాత క్లారిటీ లేదు. వాళ్ళు ఒకటే దగ్గర ఆగిరు, 2 హామీల మీద క్లారిటీ వచ్చింది అని అంటున్నారు. ఒకటే ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ అనేది కొంత ఆలోచించాలి అన్నది. ఎందుకు ఇంత మొండి పట్టు? ఇప్పుడు ఒకవేళ ఆ మంత్రిని తీసేస్తే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి అక్కడ ఉంటాడు కదా, ఎందుకు గవర్నమెంట్ ఇంత మొండికి పోతుంది? గవర్నమెంట్ మొండిపట్టు ఎందుకు వేసిందంటే ఇది ఒక జనరేషన్ లో వచ్చే రెవల్యూషన్. ఒక 10-15 ఏళ్ళకి ఒక్కొక్కసారి ఇట్లా జనరేషనల్ రెవల్యూషన్ వస్తుంది. గత 12 ఏళ్ళుగా బీజేపీ ప్రభుత్వం ఆడిన నాటకం ఏంది అంటే ఎక్కడి నుంచి
బయటికి ఎవరైనా వాళ్ళ ఎదుట ప్రశ్నించినా వాళ్ళని నిలదీసినా వాళ్ళు దేశద్రోహులు, వాళ్ళు యాంటీ నేషనల్స్ అని ముద్రేయడం మొదలు పెట్టారు. ఓ రకంగా ఒక డెమోక్రసీలో ప్రెషర్ కంట్రోల్ అవ్వాలంటే అపోజిషన్ ఉండాలి, అపోజిషన్ లేకుండా చేశారు. ఎంపీలను కొనుక్కోవడం, పార్టీలని అమ్మేయడము, చీల్చడం. దీనివల్ల ఏమైందంటే ప్రజలలో చాలా ఇది వచ్చింది. వాళ్ళ నుంచి వచ్చిన ఒక రెవల్యూషన్ ఈ రోజు మనం చూస్తున్నాం. మేము చాలా శాంతియుతంగా 30 రోజులు కూర్చున్నాం. ఆ 30 రోజుల్లో ఒక్కసారి కూడా ఎందుకు వాళ్ళు రాలే మాతో సంప్రదింపులు. సోనం వాంగ్చుక్ అనే ఒక సైంటిస్ట్, ఎడ్యుకేషనిస్ట్, సోషల్ రిఫార్మర్ 26 రోజులు ఆయన పొట్ట మార్చుకుంటే ఒక్కసారి కూడా రాలేదు. మఫ్టీలో వచ్చి ఆయనని నిర్దాక్షిణంగా శవాన్ని ఎట్లయితే కడతారో అట్లా కట్టుకొని తీసుకెళ్ళినారు. అప్పుడు కూడా రాలేదు. ఆ రోజు చేసిన కారణంగానే జూన్ 20వ తేదీన లక్షలాది మంది వచ్చినారు. అప్పుడు వీళ్ళు ఎలా కంట్రోల్ చేయాలో తెలియక అంతమంది లాఠీలు. నేను చెప్తున్నా, నేను లైవ్ విట్నెస్. చిన్న పిల్లలు, 12 ఏళ్ల పిల్లల మీద, ఆడోళ్ళ మీద, వృద్ధుల మీద నిర్దాక్షిణంగా పెల్లెట్ గన్స్ వదులుతూ, టియర్ గ్యాస్ గన్స్ ప్రూఫ్ అయింది కదా. సో టియర్ గ్యాస్ వదులుతూ వాళ్ళని అట్లా కొట్టాల్సిన అవసరం ఏముంది? మీరు చెప్పండి. ప్రజాస్వామ్యంలో డైలాగ్ ఉండాలి. మేము ప్రశ్నిస్తాం, మీరు దానికి సమాధానం చెప్పాలి. ఒక్క మంత్రితో పోయేదానికి మీరు ఎందుకు ఈ రోజు ఇంత దేశవ్యాప్తంగా విప్లవాన్ని ఎందుకు మీరే ఆద్యం పోస్తున్నారు? దానికి మేమేం అనట్లే. ఈ రోజు ఆయన రిజైన్ చేస్తే ఇక్కడ అందరినీ దయచేసి ఇంటికి వెళ్ళండి అని చెప్పడానికి మేము సిద్ధం. కానీ ఒక్క రిజిగ్నేషన్ తో ఆగదు. పొలిటికల్ అకౌంటబిలిటీ మొదలైతే రేపొద్దున నితిన్ గడ్కరీ ఎందుకు E20 అయిందని అడుగుతాం. రేపొద్దున S జయశంకర్ ని ఎందుకు ఫారెన్ పాలసీ ఫెయిల్ అయింది, ఎందుకు ఇజ్రాయెల్ తో రిలేషన్స్ మెయింటైన్ చేయలేదు, ఎందుకు ఇజ్రాయెల్ తో రిలేషన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఫ్యూయల్ ప్రైజులు పెరిగింది అని అడుగుతాం. రేపొద్దున ఎందుకు మనకి ఫార్మర్స్ సూసైడ్స్ ఇంకా ఎందుకు జరుగుతున్నాయని అడుగుతాం. రేపొద్దున నిర్మలా సీతారామన్ ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరుగుతుంది అని అడుగుతాం. సో పొలిటికల్ అకౌంటబిలిటీ ఎక్కడ వీళ్ళు అడిగి చివరికి నా చేరికే ఎసరు పెడతారేమో అని ప్రధానమంత్రి భయం. సో ఇది ఆయన ఈగోకి, దేశ యువతకి మధ్య జరుగుతున్న యుద్ధం. దేశ యువత భవిష్యత్తు ఇంపార్టెంటా లేదా ప్రధానమంత్రి ఈగో ఇంపార్టెంటా అనేది ఈ రోజు మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు చాలా మంది అనేది ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడం వల్ల జరిగేది ఏముంది, ఎందుకు రిజైన్ చేయాలి, అవసరం ఏమున్నది, వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని మోదీ చెప్పిండు కదా, విచారణ వేగవంతం చేస్తామన్నారు కదా, పరిహారం ఇస్తామని ఒప్పుకుంటున్నారు కదా, ఇంకా ఇష్యూ ఏముంది ఇక్కడ అన్నది పాయింట్. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఒక తప్పు జరిగిన తర్వాత కోర్టుకి వెళ్తుంది. మేము అడిగేది అసలు తప్పు ఎందుకు జరుగుతుంది ముందు. ఒక గాయం జరిగిన తర్వాత బ్యాండేడ్ వేస్తాం. మేము అడుగుతుంది గాయం ఎందుకు జరిగింది. విద్యా వ్యవస్థలో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు టోటల్ గా కాంప్రమైజ్ అయ్యారు, టోటల్ గా అమ్ముడుపోయారు, మాఫియా నడుస్తుంది. ఒక మినిస్టర్ కి, టాప్ పొజిషన్ లో ఉన్న మినిస్టర్ కి తెలియకుండా కింద వాళ్ళందరూ పేపర్ లీకులు చేసుకుంటూ మాఫియా నడుపుతున్నారంటే దాన్ని నమ్మడానికి మేము ఏమన్నా పిచ్చోళ్ళమా? ఒక అభిజిత్ దీప్కే బాస్టన్ యూనివర్సిటీలో చదువుకున్నాడు, ఆశుతోష్ స్పోక్స్ పర్సన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ IITలో చదువుకున్నాడు, నేను కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్నా. ఇంత చదువుకున్న వాళ్ళ మాకు తెలివి లేక అడుగుతున్నామా? పొలిటికల్ అకౌంటబిలిటీ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద చేంజ్. ఆయనను తీసేస్తే రేపు పొద్దున కుర్చీలో కూర్చునేటోడు నేను తప్పు చేస్తే వీళ్ళు నా రాజీనామా అడుగుతున్నాడని భయం ఉంటుంది. అప్పుడు తప్పు చేయనీడు, కిందున్న వాళ్ళతో తప్పు చేయనీడు. చాలా మందికి ఒక అనుమానం, ఒక డౌట్ ఆర్ సంథింగ్, అసలు సిజేపీ లైన్ ఎటువైపు వెళ్తున్నది, వీళ్ళు ఎటు వెళ్తారు, వీళ్ళకి ఒక డైరెక్షన్ ఉందా, అంత పిల్లలే కదా. సో రేపు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అంటే ఇది అయిపోతుంది రేపు పొద్దున, సరే రిజైన్ చేసింది అనుకుందాం, చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు, చేసిందని అనుకుందాం, ఇంకా ఇదంతా టెంట్ తీసేసి ఇంకా ఇక్కడ క్లోజ్ అనే లైన్ తోనే ఉంటుందా? సిజేపీ అనేది ఇన్సిగ్నిఫికెంట్ అన్న నా దృష్టిలో. సిజేపీ ఇస్ నాట్ ఇంపార్టెంట్, అభిజిత్ దీప్కే ఇస్ నాట్ ఇంపార్టెంట్. జనాలలో ఉన్న అసహనాన్ని వీళ్ళు ఒక ఛానలైజ్ చేశారు అంతే. ఇది ఒక మీమ్ గా పుట్టింది ఈ పేజ్. దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోకండి. ఈ రోజు కూడా నేననేది, ఈ రోజు సిజేపీ ఆధ్వర్యంలో 100 మంది వాలంటీర్లతో ఇంత లక్షలాది మంది ఎవరు మేనేజ్ చేయలేరు. వాళ్ళంతకు వాళ్ళు స్వతహాగా మేనేజ్ చేసుకుంటున్నారు, వాళ్ళంతకు వాళ్ళు అన్నం పెట్టుకుంటున్నారు, టెంట్లు వేసుకుంటున్నారు. పూణేలో, హైదరాబాద్ లో, బీహార్ లో, ముంబైలో ఇవన్నీ సిజేపీ చేస్తుందా? ప్రజలు చేస్తున్నారు, వాళ్ళు ముందుకు వచ్చి చేస్తున్నారు. ఇన్ని రోజులు భయం ఉంది జనాల్లో. ఎక్కడ మేము బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే పోలీసులు వస్తారు, ఈడీ వస్తుంది, సిబిఐ వస్తుంది. మా ఇంటికి వస్తుందా ఈడీ సిబిఐ? రుచిత్ ఇంటికి వస్తుందా ఈడీ సిబిఐ? సగం మంది దగ్గర బ్యాంక్ అకౌంట్లు లేవు. ఈ ఈడీ సిబిఐ వీళ్ళ పైన పనిచేయదు కదా, అది వీళ్ళ భయం. వీళ్ళ దగ్గరికి ఈడీ సిబిఐ రాలేదు, కొత్తగా నాటకం ఆడుతున్నారు. NIA ఇన్వెస్టిగేషన్ జరపాలి వీళ్ళ పైన అని. సోనం వాంగ్చుక్ గారితో కూడా ఇదే జరిగింది. ఒక అజ్ఞాన వ్యక్తి వెళ్ళి PIL వేస్తాడు కోర్టులో, ఆయన హెల్త్ కి రిస్క్ ఉంది అని. ఆయన ఎప్పుడు వీడికి వచ్చింది లేదు, చేసింది లేదు. పోయి సోనం వాంగ్చుక్ హెల్త్ కి రిస్క్ ఉందని PIL వేస్తాడు. కోర్టు ఏం చెప్పింది? కంటిన్యూస్ మానిటరింగ్ జరగాలి అని చెప్పింది. ఆ ఆర్డర్ తీసుకొని ఆయన హెల్త్ సేఫ్టీ కోసం అని చెప్పి లాక్కుపోయినారు. ఈ రోజు మళ్ళీ కొత్తగా NIA ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఇప్పుడు క్లియర్ కట్ గా అభిజిత్ ని కానీ, ఆశుతోష్ ని కానీ, కోర్ టీమ్ ని
అరెస్ట్ చేయాలి, డీటైన్ చేయాలనే ప్లాన్ లోనే ఉన్నారు. వాళ్ళని ఒక్కసారి అరెస్ట్ చేసి డీటైన్ చేస్తే లీడర్లెస్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ మనం ఈజీగా మూవ్. ఎన్ఎస్ఏ చట్టాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసినట్టున్నారు కదా, 12 months వరకు వాళ్ళు అనుకుంటే నిర్బంధించవచ్చు. సో మీలాంటి వాళ్ళందరినీ ఒక టీం లేపేస్తే అయిపోద్దనే ప్లాన్ కూడా ఉండొచ్చేమో. వాళ్ళకి ఒకటే చెప్తున్నా, చాలా శాంతియుతంగా మొదలైన ఈ నిరసన మీరు పుండు మీద కారం చల్లి 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 ఈ రోజు ఇంతవరకు వచ్చింది. మీరు సోనం వాంగ్చుక్ దగ్గరకు వచ్చి సంప్రదింపులు జరిపింటే సమస్య పూర్తయిండేది. ఆయన ఎత్తకపోయినారు. జూలై 20 రోజున శాంతియుతంగా మార్చ్ జరిగింటే సమస్య పూర్తయిండేది. మా పైన లాఠీలు, టియర్ గ్యాసులు, పెల్లెట్ గన్ వదిలినారు. దానికి కారణంగానే ఈ రోజు ఇంతమంది వచ్చినారు. ఇప్పటికి కూడా మీరు మీ మానకపోతే, మీ అహం తగ్గించుకోకపోతే మీరు దీన్ని ఇంకా ఆద్యం పోసిన వాళ్ళే అవుతారు. దేశం మొత్తం తిరిగి కదిలొస్తుంది మాకోసం. సో ఈ పోరాటం ఆగదు, అంటే ఈ ఇష్యూ అయిపోయినా కూడా ఆగదు. మేము ఆపినా ఆగదు. ఇది జనాలు తీసుకున్నారు. అంటే ఇది టోటల్లీ ఒక బీజేపీకి వ్యతిరేకమైన ఒక కూటమి లాగా, ఒక దీనిలాగా చేస్తున్నారు అన్నది ఒక లైన్. అంటే మోదీని దించే కుట్ర ఉన్నది అని మాకు ఆ ఉద్దేశమే లేదు. ఆయన స్వతహాగా చేసుకుంటున్నాడు అది. మాకు మోదీ గారిని దించే ఉద్దేశమే లేదు. ఆయనే చెప్పాలి, ఆయన ఇంపార్టెంటా ధర్మేంద్ర ప్రధాన్ ఇంపార్టెంట్? అసలు ఏమి ఇస్తున్నాడు ధర్మేంద్ర ప్రధాన్ ఆయనకు? నాకు అర్థం కాదు. ఒక్క మంత్రి 78-80 మంత్రిలో ఒక్క మంత్రి ఆయన ఏ మంత్రి ఇస్తున్నాడో మాకు డౌట్ వస్తుంది. ఒక్క మంత్రిని మీరు తీసేస్తే మీ పేరే కదా పెరిగేది. మీ బీజేపీ కార్యకర్తలే కదా కాలర్ ఎగిరేసుకొని చెప్పుకోగలుగుతారు. సో ఒక మంత్రితో ఆగదు, చివరికి నా పొజిషన్ కూడా వస్తారు అని ఆయన ఆలోచిస్తున్నాడు. మరి నువ్వు అన్ని తప్పులు చేస్తుంటే వస్తారు నీ దగ్గరికి, తప్పేముంది? పొలిటికల్ అకౌంటబిలిటీ ఈజ్ అబౌట్ దట్, డెమోక్రసీ ఈజ్ అబౌట్ దట్, ప్రజాస్వామ్యం ఇది. మరి ప్రజలు నిన్ను ఎన్నుకొని పార్లమెంట్కి పంపిస్తే ఆ పార్లమెంట్ దగ్గరికి రావడం తప్పెలా అవుతుంది? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల సిచ్యువేషన్ ఏంది అంటే అక్కడి నుంచి కూడా వస్తున్నారా? మేము మీరు ఇక్కడ నుంచి చాలా మంది వస్తున్నారు. మన రుచితో పాటు చాలా మంది, అశోక్, ప్రత్యూష, అన్సర్, నేను పేర్లు కొంతమందిగా చెప్పగలుగుతాను కానీ చాలా మంది రీచ్ అవుట్ అవుతున్నారు. మీరు చూసింటారు, ఒక అమ్మాయి ఎయిర్పోర్ట్ వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పకుండా వచ్చిందా, చాలా పెద్ద సెన్సేషన్ కూడా అయింది. సో ఇలా చాలా మంది రావడం జరిగింది. సో మీరు మొత్తం టోటల్ ఇక్కడే మీరు పర్యవేక్షిస్తున్నారా? అంటే నేను ఇక్కడ 35 రోజుల నుంచి ఉంటున్నాను. మీడియా కోఆర్డినేషన్ చేస్తున్నాను, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చూసుకుంటున్నాను. అదే విధంగా ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ ఇవన్నీ మా వీలైనంత. మీ వెనకాల కేజ్రీవాల్ ఉన్నాడు, రాహుల్ గాంధీ ఉన్నాడు అన్నది ఒక వెనకాల దేశం మొత్తం ఉంది. దాంట్లో కేజ్రీవాల్, రాహుల్ గాంధీ కూడా ఉండొచ్చు, తప్పేముంది? వాళ్ళేం బయట దేశ ప్రజలు కాదు కదా. ఇప్పుడు జేపీ నడ్డా గారు లేదా బీజేపీ వాళ్ళు వీళ్ళు దీన్ని రాజకీయం చేస్తున్నారు అని అంటున్నారు. మరి వాళ్ళు రాజకీయం చేయకుండానే ఆ పదవిలో కూర్చున్నారా? రాజకీయం తప్ప? దేశం నడిచేదే రాజకీయం మీద. వాళ్ళు చేసింది రాజకీయమే. ఇష్యూ రాజకీయం అవుతనే కదా ఇంకొంత ఫ్లేర్ అప్ అయ్యేది. రాజకీయం అనేది తప్పు కాదు, దాన్ని ఏదో తప్పు కానిటేషన్ లో చూడొద్దు మనం. ఇష్యూని నువ్వు అడ్రస్ చేయలేదు కాబట్టే రాజకీయ నాయకులు వచ్చినప్పుడు మేము ఆహ్వానించాల్సి వచ్చింది. మా మాట నువ్వు వినింటే వాళ్ళు ఎందుకు వచ్చిండే వాళ్ళు, ఇంత జరిగేది కాదు కదా. మమ్మల్ని తీసి పారేశారు. యాంటీ నేషనల్స్, దేశద్రోహులు అన్నారు. వీళ్ళంతా ఇందులో మరి యాంటీ నేషనల్స్ ఎవరో, దొంగలు ఎవరో, ఒక ఎంపీ అయితే వీళ్ళ వెనకాల పెద్ద దొంగలు ఉన్నారు. వీళ్ళకి అంతా ఎక్కడి నుంచో ఫండ్ వస్తున్నది. మరి ఎవరు ఎట్లా చొరబడినారు ఇంతమంది యాంటీ నేషనల్స్ ఢిల్లీ క్యాపిటల్ కి? ఆ లెక్కను చూసుకుంటే మేము రిజిగ్నేషన్ అడగాల్సింది ముందు అమిత్ షాది. లక్షలాది మంది యాంటీ నేషనల్స్, దేశద్రోహులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఈ రోజు ఎలా ఉన్నారు ఢిల్లీలో? ఆ లెక్కన ఇంతమంది ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఉంటే ఫస్ట్ అమిత్ షా గారిది, రాజ్నాథ్ సింగ్ గారిది కదా కోరాల్సింది రాజీనామా. సో మీరు మిమ్మల్ని ప్రశ్నించినంత మాత్రాన వీళ్ళు తీవ్రవాదులు, వీళ్ళు ఉగ్రవాదులు, ఆ ధోరణి మానుకోండి. ఇంకా నడవదు అది. దేశం మేల్కుంది, రోడ్డుపైకి ఎక్కింది. యువతతో చెల్లగాట మాడకండి. మేము శాంతియుతంగానే మొదలు పెట్టాం, శాంతియుతంగానే అంతం చేస్తాం. కానీ మా పరిమితికి మించి జనాలు వచ్చారనుకోండి, దాంట్లో మీరే పంపించిన దుండగులు ఉంటారు. ఈరోజు పోలీసులు ఎలా బిహేవ్ చేస్తున్నారు? వాళ్ళు నేమ్ ట్యాగులు తీసేసి మఫ్టీలో వచ్చి ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు. వాళ్ళు గుండాలా, పోలీసులా? సో హింసకి దారి ఒకవేళ వెళ్తే అది మా బాధ్యత కాదు, వాళ్ళ బాధ్యత. ఇప్పటికీ మీ చేతిలో ఉంది. మీరు వచ్చి రాజీనామా సమర్పించి వెళ్ళిపోండి. హింస ఉండదు, ఏముండదు. రాజీనామా చేస్తే ఎక్కడో అక్కడ వెళ్ళిపోతాం అంతే. ఎక్కడో అక్కడ వెళ్ళిపోతాం. కానీ ఈ విప్లవ భావం ఏదైతే మొదలైందో తిరిగి పోరాడుతుంది. ఏదైనా అన్యాయం జరిగినా, తిరిగి దేశంలో ఏదైనా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఈసారి మేల్కొన్న యువత ధైర్యం. కానీ దేశంలో ఇప్పుడు దీనికి అంతటికి కారణం ఏంటి? పేపర్ లీకేజ్లకు కానీ ఆర్ ఇంకా జరుగుతున్న వాటికి విద్య కార్పొరేటీకరణ అన్నది కదా మెయిన్ ఎజెండా. గవర్నమెంట్ పరంగా అందాల్సిన విద్య ప్రైవేట్ పరం అయిపోయింది టోటల్ గా. సో అదే కదా దీనికి కారణం, సిస్టమ్. సో ఆ సిస్టమ్ దాని మీద పోరాడితే ఇంకా అద్భుతంగా ఉంటదేమో. 100%. ఇప్పుడు ప్రభుత్వం
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ బడ్జెట్ పెట్టేది 4%, 4%, 5%. ఎడ్యుకేషన్ పైన ఇంట్రెస్టే లేదు, ఎడ్యుకేషన్ పైన ఇన్వెస్ట్మెంట్ లేదు, యూనివర్సిటీస్ బాగుపడట్లేదు, టీచర్ పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయి, పేపర్ లీక్లు అవుతున్నాయి. సో వీటన్నిటికీ ఒక వెరీ థరో పాలసీ ప్రిపేర్ చేయాలి, స్ట్రిక్టర్ పనిష్మెంట్స్ చేయాలి, పొలిటికల్ అకౌంటబిలిటీ ఉండాలి. ఎక్కడ చూసుకున్నా వైస్ ఛాన్సలర్స్ పోస్టింగ్స్ ఎలా జరుగుతున్నాయి, RSS నుంచి పోస్టింగ్స్ జరుగుతున్నాయి. ఎలా సాధ్యం అది? ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు ఈ రోజు పెట్టారు, మా విద్యార్థులు కానీ మా టీచర్లు కానీ ఎవరు అక్కడికి వెళ్ళకండి అని. ఒక యూనివర్సిటీ పెట్టాల్సిన మాటనేనా అది? ఒక డెమోక్రటిక్ వేలో ప్రొటెస్ట్ జరుగుతుంటే ఒక యూనివర్సిటీ ఎలా చెప్పగలుగుతుంది అట్లా? సో ఇన్స్టిట్యూషన్స్ క్యాప్చర్ అవుతున్నాయి. ఏ దేశంలో అయితే ఇన్స్టిట్యూషన్స్ క్యాప్చర్ అవుతాయో, ఎక్కడైతే నాలెడ్జ్ బయటికి వెళ్ళాలి, ఎక్కడైతే ఫ్రీ స్పీచ్ బయటికి వెళ్ళాలో అక్కడే మీరు క్యాప్చర్ చేసేసి మీ ఐడియాలజీనే వెళ్ళాలి అని మీరు అనుకుంటారో అక్కడ ఆ దేశం నాశనం అవుతుంది. ఆ నాశనాన్ని, ఆ వినాశనాన్ని చూడలేకనే ఈ రోజు ఇంతమంది యువత బయటకు వచ్చారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లనే ఏం చేసిర్రు, అప్పుడున్న వైస్ ఛాన్సలర్లు, అప్పుడున్న లెక్చరర్లు చాలా మంది కర్బ్ చేయడానికి ప్రయత్నించిండ్రు. నిజానికి ఏం జరిగింది? అదంతా అవుట్ బర్స్ట్ అయిపోయి తెలంగాణ ఉద్యమంలో భారీ స్థాయిలో విద్యార్థులందరూ ఏకమై నిరసన చేసారు. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే యాంటీ నేషనల్ అంటారు. ఎవరినైతే వీళ్ళు చైనీస్ ఏజెంట్ అన్నారో, ఎవరినైతే వీళ్ళు యాంటీ నేషనల్ అన్నారో, ఎవరినైతే వీళ్ళు టెర్రరిస్ట్ అన్నారో, నన్ను విజయ్ని మమ్మల్ని ఈ మొత్తం గ్యాంగ్ అంట, ఆర్గనైజ్ చేస్తున్న గ్యాంగ్ అంతా టెర్రరిస్టులు అంట. మరి ఈ టెర్రరిస్ట్ గ్యాంగ్ ల రిప్రజెంటేటివ్లతో చర్చలు ఎందుకు పెడుతుర్రు? టెర్రరిస్టులను షూట్ చేయండి, నడి బజార్లో షూట్ చేయండి. ఈ సోనం వాంగ్చుక్ చనిపోతే బెటర్ కదా మరి దేశానికి. ఇఫ్ హీఈస్ అ టెర్రరిస్ట్ దెన్ హీ షుడ్ బి, అంటే ఆయన చనిపోతే మంచిది కదా వాళ్ళ ప్రకారం ఈ దేశానికి. మరి ఆయన హంగర్ స్ట్రైక్ బ్రేక్ చేస్తే నరేంద్ర మోడీ ఎందుకు ట్వీట్ చేస్తాడు? ఆయన హంగర్ స్ట్రైక్ బ్రేక్ చేయమని వెళ్ళి జేపీ నడ్డా ఎందుకు ప్లీజ్ చేస్తాడు? ఎందుకు ఛాయ్ ఆఫర్ చేస్తాడు? అంటే దేశంలో ఉన్న ప్రజలు పిచ్చోళ్ళు, దేశంలో ఉన్న ప్రజలు అంటే బీజేపీ ఎవరిని వేలెత్తి చూపిస్తే వాళ్ళని దేశద్రోహులని నమ్మాలి. నమ్మనప్పుడు వాళ్ళు ట్రాక్ మార్చేసి లేదు వీళ్ళు దేశానికి చాలా సర్వ్ చేసిండ్రు, వీళ్ళు బతకాలి, వీళ్ళు బతుకుంటేనే బాగుంటది. అంటే దేశంలో ఉన్న ప్రజలు ఎట్లా పెడితే అట్లా నరేటివ్స్ పాటిస్తారని అనుకుంటున్నారు. కానీ ఈసారి తేలిపోయింది. ఈడెంత మంది ఉంటారు? మినిమం 10,000 మంది యువత, 10,000కి పైగా యువత అర్ధరాత్రి 1:30 టైంకి ఈడ నిల్చున్నారంటే దానికి అర్థమైంది ఇండియా రిజెక్ట్స్ ఏదైతే హిట్లర్, ముసోలిని నేషనలిస్ట్ మోడల్ ఉందో దాన్ని తిప్పి కొడుతున్నారు. భగత్ సింగ్, బిర్సా ముండా, సావిత్రి, శ్రీకాంతాచారి, మారోజీ వీరన్న నేషనలిజం ని, వాళ్ళ ఐడియాలజీని యాక్సెప్ట్ చేస్తున్నారు. సో దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఈ పోరాటానికి మనం అంతా సపోర్ట్ గా నిలబడాల్సిందే. దేశ యువత మొత్తం రోడ్ల మీదకి వచ్చింది ఇవాళ. దీన్ని మనం ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఈ పోరాటానికి మద్దతు పలకాల్సిందే. ఒకవేళ మనం మద్దతు పలకకుండా వాళ్ళ మాయలో మనం పడ్డామంటే మన భవిష్యత్ తరాలకి మనం మోసం చేస్తున్నట్టే, మన పిల్లలకి మనం ఊరేసుకున్నట్టే ఒక రకంగా చెప్పాలంటే. సో సిస్టర్ ప్రత్యూష ఉన్నారు, తను కూడా ఈ ఫైట్ లో భాగం అవుతున్నది. తను తెలంగాణ నుంచి ఈ టీమ్ తో పాటుగా వచ్చింది. సో చెప్పమ్మా, ఏంటి నువ్వు గమనించింది ఏంటి ఇక్కడ? నేను ఈడ మొత్తం చూస్తే అన్న, నేను ఒక 3-4 రోజుల నుంచి ఉంటున్నా ఈడ. నేను టోటల్ గా అబ్జర్వ్ చేస్తే ఏముంది అంటే ఒక ధైర్యం వచ్చింది నాకు. ఇన్ని రోజులు జెన్జీలు వీళ్ళకేం రాదు, వీళ్ళు ఉత్తగా రీల్స్ చేసుకుంటుంటారు, వీళ్ళకేం తెలివిలేదు, అసలు వీళ్ళకి దేశం మీద బాధ్యతనే లేదు అన్నట్టు మాట్లాడిండ్రు. కానీ ఈరోజు చూడండి, అసలు జంతర్ మంతర్ ఊగిపోతుంది, లిటరల్ గా ఊగిపోతుంది అన్న. 20 రోజు చూస్తే పిచ్చి లేచింది మాకు. కొట్టినా కూడా ఇట్లా నిలబడతారు అంతే, కొట్టుకో ఏడగొడతావు కొట్టుకో. అమ్మాయిలు ఇక్కడే ఉన్నా నేను 20 రోజు. ఎంత హ్యూజ్ మెంబర్స్ వచ్చిందంటే ఆ రోజు నాకు ఫుల్ ధైర్యం వచ్చిందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని రోజులు ఆ జెన్జీ గ్రూప్ లో నేను కూడా ఉన్నా కాబట్టి, అరే నీ అమ్మాయి ఏంది రాబాయి వీళ్ళు మాట్లాడితే జెన్జీ అంటారు, వీళ్ళకి ఏం చేత కాదు, వీళ్ళు ఏం చేయాలి, అరే మేము దేశం కోసం పని చేస్తున్నాం రాబాయ్, మేము కూడా దేశానికి ఎవడైతే అన్యాయం చేస్తాడో వాడి గురించి మేము మాట్లాడతాం రాబాయ్ అని చెప్పి మేము అనుకున్నా కూడా అట్లా ఉంటుండే. ఈడ నేను అబ్జర్వ్ చేసింది అదన్న. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే విమెన్ అన్న, విమెన్ పాత్ర ఎంత బాగుందంటే ఈడ నిజంగా అది మాట్లాడాలి. అంటే వాళ్ళకి వాష్రూమ్స్ కానీ వాళ్ళకైనా ప్రాబ్లం అవుతే ఈ ప్రాబ్లమ్స్ అన్ని తట్టుకుని వాళ్ళు ఇక్కడ ఉండడం అంటే చాలా గొప్ప విషయం కదా. చాలా మంది ఇందులో విమెన్ ఉన్నారు. సో వాళ్ళ సిచ్యువేషన్ మీరు చూసి ఉంటారు కదా. ఈడ ఉమెన్ నిజంగా మనోళ్ళు మాట్లాడతారు కదా బీజేపీ వాళ్ళు, వీరన ఆమె దేశభక్తి ఏమంటారు అన్న, భరతమాత అంటారు, మళ్ళా దుర్గామాత అంటారు, వాళ్ళందరూ ఇక్కడ కనిపిస్తారు అన్న. అసలు ఎంత మంచిగా అంటే చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వస్తారు అమ్మలు.
ఈడొచ్చి ఇన్నే వండుకుంటారు, ఇన్నే ఉంటారు. వాష్రూమ్స్ ఒకటే వాష్రూమ్ ఉందన్న, ఒకటి మెన్ ఉమెన్ ఉంటది. ఆ వాష్రూమ్ ఎంత గలీజ్ ఉన్నా అందులోనే పోతుండ్రు, ఇన్నే ఉంటుర్రు. ఖచ్చితంగా ఇస్తీఫాదో కావాలి కావాలి అని చెప్పి ఉద్యమాలలో ఎంత కీలకంగా పాల్గొంటున్నారంటే అసలు బ్యూటిఫుల్ అనిపిస్తుంది విమెన్ ని చూస్తే. ఎవర్రా అంటే ఇప్పుడు అంటారు కదా విమెన్ ఏంది ఎప్పటి నుంచో వస్తుంది, ఇప్పటికీ అంటారు ఏ గాళ్ళు ఏం చేస్తారు రా స్టేజ్ ల మీద 2 ముచ్చట్లు మాట్లాడంగానే అయిపోతుందా అని అంటారు. బ్యూటిఫుల్ పాత్ర ఉందన్న ఈడ విమెన్ ది. ఆడ స్టేజ్ మీద స్పోక్స్ పర్సన్స్ లో కూడా ఉన్నారు విమెన్, చాలా కీలక పాత్రలలో విమెన్ ఉన్నారు. ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఈడికి వచ్చే మీడియాలో సగం మంది విమెనే ఉంటారన్న, విమెనే ఉంటారు, వస్తారు. ఆడ స్టేజ్ ఎక్కడానికి దాదాపు ఇంత హైట్ ఉంటది, స్టేజ్ ఎక్కేది. వస్తారు, స్టేజ్ ఎక్కుతారు, మంచిగా ఉంటారు. జర్నలిస్టులు వస్తారు, స్టేజ్ ఎక్కుతారు, మంచిగా ఉంటారు, ఈడ పండుకుంటారు. అసలు ఆడ మగ కులం మతం ఏం తేడా లేదన్నా, నేను అదే గమనించిన ఈడ. అసలు వాళ్ళు ఎక్కడ యాక్టివ్నెస్ కోల్పోవట్లేదు. అసలు 24 గంటలు అన్నా, మీరు పొద్దున రండి 6 గంటలకి ఇట్లానే ఉంటది, రాత్రి ఉండుండ్రి ఇట్లానే ఉంటది, మొత్తం ఇట్లానే ఉంటది అన్న. అది ఈడ పరిస్థితి నేను అబ్జర్వ్ చేసిన ఒక 5 రోజుల నుంచి. సో ఒక్కసారి చూడండి సిచ్యువేషన్ ఎంత ఎంత అద్భుతమైన యాక్టివ్ గా వాళ్ళు స్లోగన్స్ ఇస్తున్నారు. ఒక్కసారి చూడండి. సో ఈ వేడికి తట్టుకొని వాళ్ళ చేతిలో ఆ కర్రలు పట్టుకొని దాన్నే ఊపుకుంటూ జాతీయ జెండాలు ఊపుతూ ఎంత గట్టిగా స్లోగన్స్ ఇస్తున్నారో చూడండి. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ మీరు? ఇదర్సాయ అన్న నేను తెలుగే అన్న. తెలుగా? ఎక్కడ మనది? మాది కాకినాడ అన్న. కాకినాడ. నేను ఇక్కడ నోయిడాలో ఉంటాను, ఇక్కడ జాబ్ చేస్తున్నాను. నోయిడాలో ఉంటే ఇక్కడ నోయిడాలో జాబ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చావు ఇప్పుడు? అవునన్న. ఎప్పటి నుంచి ఉన్నావు ఇక్కడ? నేను 20th వచ్చాను. ఆ రోజు ప్రొటెస్ట్ చూసి భయపడి పారిపోయా. మళ్ళీ 22nd వచ్చా. ఆ రోజు భయపడి పారిపోయా, నీకు వేరే ఆప్షన్ లేదు. స్టార్టింగ్ ఉన్న వాళ్ళేమో అక్కడ ఆపేశారు, మధ్యలో ఉన్న వాళ్ళేమో అటు బ్యారిగేట్లు ఇటు బ్యారిగేట్లు పెట్టి మధ్యలో కొట్టేశారు, చావా కొట్టారన్న. తర్వాత లాస్ట్ లో ఉన్న వాళ్ళని కొట్టారు. ఇంకా వేరే ఆప్షన్ లేదు. వచ్చిన వాళ్ళు పారిపోయారు. 16 మెట్రో స్టేషన్లు బంద్ చేశారు. నేను ఆ రోజు మొన్న 22వ తారీఖు వచ్చినప్పుడు రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ బంద్ చేస్తే ఢిల్లీకి వచ్చి ఢిల్లీ నుంచి 2 కిలోమీటర్లు నడిచి వచ్చా. ఈ రోజు రావడానికి రోడ్డు బ్లాక్. నాది ఆఫీస్ అయిపోయి నైట్ బండి మీద వస్తే బండి అక్కడ ఆపేశారు, బండి సీజ్ చేస్తా అన్నారు. మళ్ళీ బతిమాలి బండి నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ లో పెట్టి అక్కడి నుంచి ఆటో బుక్ చేసుకుంటే మళ్ళీ పట్టుకున్నారు. వేరే రూట్ నుంచి అక్కడ వరకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ నడిచి వచ్చాం. ఇప్పుడు సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? జాబ్ చేస్తున్నావు ఇక్కడ? ఏం జాబ్ చేస్తున్నావు? ఐటీ జాబ్ చేస్తున్నాను. ఐటీ జాబ్ చేస్తున్నావు, మరి నీట్ ఎగ్జామ్ వాళ్ళే ఇక్కడ ఉండాలి కానీ ఐటీ ఆయన ఎందుకు వచ్చిండు? కానీ ఒక్క విషయం ఒకటే నేను అడగదలుచుకుంటున్నా, మన ఈ దేశంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం ఎలా అంటే అలా చూపిస్తుందన్న. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరైనా డబ్బులు ఇచ్చి బీరు సీసాలు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళు ఒక్కరు కాదన్న, ప్రతి ఒక్కరు దేశం కోసం ఇక్కడ అందరూ వచ్చి కూర్చున్నారు. ఎందుకోసం? ఫ్యూచర్ కోసం. వాళ్ళు ఎలా చెప్తున్నారంటే ఏదో ఎవరో పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్టులు. మన దేశంలో ఏమైపోయిందంటే మోడీకి సపోర్ట్ చేయకపోతే టెర్రరిస్ట్. ఇలా ఉన్నది ఈ రోజు. ఏమైందంటే చైనా పాకిస్తాన్ నుంచి ఫండింగ్ వచ్చింది. ఎవరన్నా ఫండింగ్ ఇచ్చింది? నేను నుంచుని వేల వాటర్ బాటిల్ పంచా 22వ తారీఖు ఇక్కడ నుంచుని జొమాటో రైడర్లు స్విగ్గీ రైడర్లు ఎంతో మంది వస్తున్నారు. ఎవరు పడుతున్నారో తెలియదు, యునానిమస్ గా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అధికార అహంతో ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్నారు. చాలా మంది ఇప్పటికీ ఢిల్లీ నడి రోడ్లలో ఎంతో మందిని ఆపేశారు. ఇప్పటికీ సెక్యూరిటీ ఉంది. వాళ్ళు భయపడుతున్నారన్న. మోడీ తల వంచుతాడు ఖచ్చితంగా. నీటు ఒకే విషయం నేను చెప్పాలనుకున్నాను, నీట్ స్పెల్లింగ్ తెలీదు, మీరు ఎందుకు వచ్చారు? ఇప్పుడు మద్యపాన నిషేధం కోసం మహిళలు వచ్చి ధర్నా చేస్తారు. వాళ్ళకి మద్యం టేస్ట్ తెలుసా? మద్యం ఎంత ఉంటుందో తెలుసా? అంటే నీట్ ఎవరైతే రాస్తారో వాళ్ళే ప్రొటెస్ట్ చేయాలి. అంటే వీళ్ళ ప్రకారం ఇంకెవరూ నోరు మెదపకూడదు. అరే ఎంతమంది వస్తేనే మీరు పట్టించుకోవట్లేదు, నీట్ రాసిన వాళ్ళు వస్తే 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు మీరు పట్టించుకుంటారా? వీళ్ళ వయసు ఎంత? 40 సంవత్సరాలు పట్టించుకోవట్లేదు, 60 సంవత్సరాలు పట్టించుకోవట్లేదు, 10, 15 మీరు ఎలా పట్టించుకుంటారు? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రజల ప్రయోజనాలు మీకు అవసరం లేదు. మీకు కేవలం కావాల్సింది రాజ్యాధికారం అంతే. మీరు పట్టించుకోరు. మీకు స్టూడెంట్స్ వద్దు, వాళ్ళ భవిష్యత్తు వద్దు, ఏమీ వద్దు. రాజీనామా చేయాలని ధర్మేంద్ర ప్రధాన్ ఇది కూడా ట్రోల్ చేస్తారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఇదే. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఇవన్నీ అవసరం లేదు. ఏదైనా ఒక ట్రోల్ అయితే రాజకీయ నాయకులే నోరు తూలుతారన్న. చిన్న చదువు రానోడు లీడర్ అవుతున్నాడు, వాడు మంత్రి అవుతున్నాడు, ఇంకోటి అవుతున్నాడు. మనం చదువుకొని ఒకరికి మద్దతు ఇవ్వడం అన్నది మన తప్పు అయిపోతున్నది. వాళ్ళ నువ్వు ఎగ్జామ్ రాసినావు అని అడుగుతున్నారు. మన చదువు రానోడు నువ్వు మంత్రి ఎట్లయినా ఆ స్థాయికి అది అడగకూడదన్నా. నువ్వేంటి అని అడగకూడదు. కానీ ప్రొటెస్ట్ కి వచ్చినాడు నువ్వేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ మతం ఏంటి అంటే ఎవరన్నా వస్తే నువ్వు హిందువా అంది. నువ్వు హిందూ సపోర్ట్ అంటే నువ్వు ప్రొటెస్ట్కి వెళ్తే నువ్వు హిందూ కాదు,
అయితే నువ్వు క్రైస్తవుడు అవ్వచ్చు, లేదంటే మహమ్మదీయుడు అవ్వచ్చు, లేదంటే సిక్ అవ్వచ్చు. అంటే ఈ రోజు గురుద్వార నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్నం పంచుతుంటే తప్పు. వాళ్ళు టెర్రరిస్టులు. ఈ దేశంలో మోడీకి సపోర్ట్ చేయకపోతే టెర్రరిస్టు. ఈ భావజాలంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ భావజాలం మారాలన్నా. ఇదంతా యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఇదంతా. మీరు వచ్చేటప్పుడు మీరు ఎక్కడైనా చూసారా? దీంట్లో ఎవరు యాంటీ నేషనలిస్టులు మీకు కనబడుతున్నారు? యాంటీ నేషనలిస్ట్ కి ఇంత ఓపిక ఎందుకు ఉంటుంది వానికి? ఎందుకుంటది అన్న? రాత్రి టైం ఎంత అయింది? ఇప్పుడు నా మొబైల్లో సిగ్నల్ లేదు. రాత్రి ఇంత టైం అయింది. ఇదిగో మీరు చూడండి టైం ఎంత అయిందో. 2:14 అవుతుంది టైం. 2:14 టైంలో వాళ్ళకి ఎవరి కాళ్ళు ఇల్లులు ఉన్నాయి, అంతా ఇల్లు హాయిగా పడుకోవచ్చు. ఈరోజు టెంపరేచర్ కూడా కొంచెం బాగుంది, రోజులా కాకుండా. ఇక్కడికి వచ్చి ఎందుకన్నా చేస్తారు? ఇన్కిలాబ్ జిందాబాద్ అని మొన్న ఒక అతను వీడియో రిలీజ్ చేశారు. మన తెలుగు యూట్యూబర్లు ఎలా ఉన్నారంటే మరీ దారుణం. ఆయన ఏమంటాడంటే, ఒక అతను తెలంగాణ అతను బొట్టు పెట్టుకుని ఉంటాడు. అతను ఏం చెప్తున్నాడంటే, అక్కడ వాళ్ళే అనౌన్స్ చేస్తున్నారు 4 స్లోగన్స్ ఇమ్మని. ఇన్కిలాబ్ జిందాబాద్ అంటున్నారు, నెక్స్ట్ జై భీమ్ అనే స్లోగన్, నెక్స్ట్ ధర్మేంద్ర ప్రధాన్ గురించి ఒకటి, ఇంకొక స్లోగన్ ఇచ్చారు. అంటే ఈ స్లోగన్స్ అంటున్నారు కదా, జై శ్రీరామ్ అన్నా వాళ్ళకి పడదన్నా. వాళ్ళకి కాదు, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ స్లోగన్స్ ఇమ్మన్నారు. అంటే దాన్ని ఎలా వర్గీకరించారంటే, వాళ్ళే చెప్తున్నారు ఈ స్లోగన్స్ ఇమ్మని. అక్కడ యాంటీ నేషనలిస్టులు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ టెర్రరిస్టులు. వాళ్ళకి దేశం ఫ్యూచర్ అవసరం లేదన్న, పిల్లల ఫ్యూచర్ అవసరం లేదు. ఓకే, నాతో నేను వచ్చేటప్పుడు రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ లో పోలీసు నన్ను ఆపాడు. బాబు ఏంటి అని అడిగితే, గవర్నమెంట్ ఇన్ని కోట్లు నష్టం పడి, అంటే ఒక రోజు మెట్రో ఆపితే కొన్ని కోట్ల నష్టం, కొన్ని లక్షల నష్టం అయినా చేస్తుందంటే మిమ్మల్ని ఆపడానికి మీరు దయచేసి ప్రొటెస్ట్కి వెళ్ళొద్దు అన్నాడు. అన్ని కోట్లు నష్టం పెట్టి పిల్లల్ని వెళ్ళొద్దు అంటున్నారు. అన్ని కోట్లు నష్టం పెట్టి ఈ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయకుండా ఎందుకు ఆపుతున్నారు? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ తోని సరిపోతుందా? అసలు కొట్లాడాల్సి అంటే మీరు ఏమనుకుంటున్నారు? అంటే సిజేపీ ఇంకా ఏం చేయాలి, ఏం చేస్తే దేశం బాగుపడుతుంది? అభిజిత్ గారు చాలా క్లారిటీగా చెప్పారు. ఒక న్యూస్ అతను అడిగితే, అతను రాజీనామా చేస్తే మీకు సరిపోద్దా అంటే, ఎవరన్నా ఒక జాబ్ చేస్తున్నారు, అతను తప్పు చేస్తే అతను సస్పెండ్ చేస్తారు అనే భయం అతనికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అతను కరెక్ట్ గా ఉంటాడు, కరెక్ట్ గా వర్క్ చేస్తాడు. రాజకీయ నాయకులకి ఏది? ఈ దేశంలో మీ రాష్ట్రంలో అయినా, తెలంగాణలో అయినా, ఆంధ్రాలో అయినా, ఇంకెక్కడైనా ఎడ్యుకేషన్ సిస్టమే చాలా వరస్ట్ గా ఉంది కదా. గవర్నమెంట్ ఇవ్వాల్సిన ఎడ్యుకేషన్ మనం ప్రైవేట్ లోకి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి కదా. దానివల్ల కదా ఇప్పుడు పేపర్ లీక్లు ఇవన్నీ. అన్నా, ఈ రోజు ఈ దేశ ప్రభుత్వం సోనం వాంగ్చుక్ అనే గొప్ప శాస్త్రవేత్తనే టెర్రరిస్ట్ కింద చిత్రీకరించిందన్న. ఇంక నేనెంత, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా, వీళ్ళందరూ ఎంత. ఆయన దేశానికి ఎంత సేవ చేశాడో అందరికీ తెలుసు. ఆ రోజు చలిలో మగ్గిపోతున్న మన దేశ సైనికుల రక్షణ కోసం ఆయన ఇన్నోవేషన్స్ తెలుసు, లడక్ కోసం తెలుసు, అన్ని తెలిసి ఆయన్ని ఈ రోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా ఏదో ఆయన యాంటీ నేషనలిస్టు, ఆయన అక్కడ ఆమరణ నిరాహార దీక్ష విరమించేశాడు కదా, మీరేంటి? వీళ్ళ కాక్రోజ్ హిట్ తో చంపేయచ్చు. కానీ ఈ కాక్రోజ్లు అన్ని కలిపి ఈ రోజు ఈ సిజేపీ పార్టీని హిట్ చేస్తున్నాయి. వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఇదే కాక్రోజు ఎలా అయితే చెదపురుగు తినేస్తుందో అలా వాళ్ళకి తెలియకుండా వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడైతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఇక్కడ వాళ్ళ స్ట్రెంత్ కొంచెం తక్కువ ఉన్నట్టున్నది. తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమం ఆల్రెడీ మొదలైందన్న. విజయవాడలో ఆల్రెడీ వాళ్ళ ఉద్యమం చేస్తున్నారు స్టూడెంట్స్. ఒక చోట ఆపొచ్చు, ఇదేదో ప్రభుత్వం రూలింగ్ లో ఉంది కాబట్టి వాళ్ళు ఆపుతున్నారు అని అనుకుంటున్నారు. ఒక మీడియా చూపించకపోతే ఇంకొకటి ఏదోలోకి వెళ్తుంది అన్న. ఇది చాప కింద నీరులో వెళ్తది. ప్రతి ఒక్కరు కదిలొస్తారు. ఖచ్చితంగా ఈ ప్రొటెస్ట్ లో కూర్చున్న వాళ్ళందరికీ వీళ్ళ డిమాండ్స్ ఖచ్చితంగా జరుగుతాయి. ఎవరైతే నీటి కోసం ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ చేయాలి. తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నువ్వు ఒక్కడే ఉన్నావా? ఓకే, ఇంకెవరు? రండి బ్రదర్. సో మీరు ఇక్కడేనా? సిరిసిల్ల. ఓకే, సో ఎందుకు వచ్చారు ఇక్కడికి? సో మీరు టీం మెంబరా సిజేపీ? టీం మెంబర్ అంటే వాలంటీర్ హైదరాబాద్ ప్రొటెస్ట్ స్టేజ్ యాక్సెస్. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను మామూలుగా అగ్రికల్చర్ చేస్తుంటా. వ్యవసాయమేనా? అక్కడ సిరిసిల్లలో ఎక్కడ? సిరిసిల్లలో తంగలపల్లి మండల్. నేరెళ్ళ అదే మండల్. ఇదే ఊరు? ఓబ్లాపూర్. సో ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇంత దూరం ఎందుకు వచ్చారు? ఎందుకు అంటే 20 లక్షల పైన నీటి విద్యార్థులు పేపర్ రాసి పేపర్ లీక్ కావడం వల్ల 20కి పైన విద్యార్థులు చనిపోవడం జరిగింది. వాళ్ళకి న్యాయం జరగాలి. ఇలాంటి పరిస్థితి ఇంకొకసారి రావద్దు, భవిష్యత్తులో మరొకసారి రావద్దు. ఇంకా ఏ ఒక్క విద్యార్థి నష్టపోవద్దు. కనీసం అంటే ప్రాణాలు కాదు, కనీసం వాళ్ళు డిప్రెషన్ లో కూడా పోవద్దు ఇంకోసారి అని దాని గురించి ఫైట్ చేయడానికి. ఓకే, సో ఎట్లా అనిపిస్తుంది ఫైట్ ఇది చూస్తున్నప్పుడు మీకు? అంటే కొంత
గుండెలు రగులుతున్నాయా, రక్తం మరుగుతున్నదా? అంటే ఫస్ట్ స్టార్టింగ్ లాస్ట్ మంత్ 20th జూన్ స్టార్ట్ అయినప్పుడు వచ్చినప్పుడు నార్మల్ గా అనిపించింది. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఎప్పుడైతే సోనం వాంగ్చుక్ని వాళ్ళు అంత నిర్దాక్షిణ్యంగా ఒక శవాన్ని తీసుకెళ్ళినారో అప్పుడు చాలా బాధేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఎక్కువ అప్పటి నుంచి ఇంకా ఎక్కువ ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా, ఏదో ఇది జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో ఉన్నాం ఇప్పుడైతే. నరేంద్ర మోదీ అయితే కలలో కూడా ఊహించున్నాడు. నరేంద్ర మోదీ, అమిత్ షా అసలు వాళ్ళు మేము ఏది మాట్లాడితే అదే వేదం, మేము ఏది చెప్తే అదే అని అనుకున్న వీళ్ళకి నేచర్ అనేది ఒకటి ఉంటుంది అంటారు కదా. దేవుడు నమ్మే వాళ్ళు దేవుడిని నమ్ముతారు, కొంతమంది దేవుడిని నమ్మని వాళ్ళు కూడా ఏమంటారు అంటే నేచర్ డిసైడ్ చేస్తుంది అంటారు. ఇప్పుడు నేచర్ డిసైడ్ చేస్తుంది. సో మీరు అసలు కలలో కూడా ఊహించుంటారు నాకు తెలిసి. ఏ రోజు కూడా ఈ కల పడకపోయింది ఇంతమంది నా సీట్కి ఎసరు పెడతారని. సో మోదీ సీట్కి ఎసరు పెట్టే రోజు వచ్చింది. సో మనం ఒకరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? కడప. ఓకే. సో ఎవరెవరు వచ్చారు మీరు? నేను ఒకనే వచ్చిన. ఒక్కనే వచ్చారు. దీనికోసం వచ్చారా? అవును, ఈ ఫైట్ కోసమే. అంతే కదా. ఎందుకు రావాలనిపించింది? నేను ఎప్పటి నుంచో ఉన్నా, నేను వాలంటీర్ గా అయ్యే ఇండియా అగేన్స్ట్ కరప్షన్ ఓకే. అప్పటి నుంచి మూమెంట్ నుంచి నేను వాలంటీర్ గా చేస్తా ఉన్నాను. ఓకే. ఓకే. సో ఇట్లాంటి ఫైట్ ఎప్పుడైనా చూసినారా ఈ మధ్య కాలంలో? ఈ మధ్య కాలంలో అంటే లేదు, 2014 తర్వాత లేదు. 2014 తర్వాత ఇదే కదా. ఎట్లా అంటే మీరు ఇన్ని రోజులు ఉన్నారు కదా ఇక్కడ, ఈ ఫైట్ ఏ దిశగా వచ్చాను ఈ రోజు వచ్చారు. ఇప్పుడు చూసిన తర్వాత ఏ దిశగా ముందుకెళ్తున్నది అంటే లైన్ ఎట్లా కనబడుతున్నది? ఇది బానే ఉంది. ఇది చాలా అప్పుడు ఎలాగైతే మూమెంట్ జరిగిందో అప్పుడైతే టోటల్ యాక్చువల్ గా ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అంటే కరప్షన్ అది పెద్ద అంబ్రెల్లా, అది మొత్తం ఆల్ ఇండియా ఫేస్ చేసే ఇష్యూ. ఇప్పుడు అది చాలా పెద్ద ఐడియాలజీ, అది దాని టార్గెట్ చాలా పెద్దది. జన్లోక్పాల్. అవును, ఢిల్లీకి వచ్చి అప్పుడు మీరు? ఢిల్లీకి రాలేదు, గోవా వెళ్ళాను కానీ చాలా పెద్ద మూమెంట్. ఇక్కడ వర్క్ చేస్తున్నారా? వాలంటీర్ కాదు, వచ్చాను కలుద్దామని చూసాను కానీ అంతా బిజీగా ఉన్నారు నాయకులు, వీళ్ళంతా కలుస్తున్నారు. నేను అశుతోష్ ని కానీ అభిజిత్ ని కానీ కలుద్దాం అనుకుంటా, అసలు నిన్న మార్నింగ్ నుంచి కుదరలేదు. థ్యాంక్ యూ బ్రదర్. జరుగుతున్న దీనిపైన అని వాళ్ళు నినదిస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇది ఈ వేదిక వద్ద ఉన్న ప్రెజెంట్ సిచ్యువేషన్. అటువైపు కూడా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో చూడండి, ఇది పొలిటికల్ లీడర్లు చేసే దీక్షలు కావు ఇవి. చిన్న ఫ్యాన్లు పెట్టుకొని అక్కడే సో వాళ్ళు ఆ దీక్షలు కంటిన్యూ చేస్తున్నారు. ఆ వేదికను అట్లా కాపాడుకుంటూ వస్తున్నారు. నెల రోజుల నుంచి వాంగ్చుక్ ఇక్కడే దీక్ష చేసిండు, అభిజిత్ ఇక్కడే, అశుతోష్ వీళ్ళందరూ ఇక్కడే వాళ్ళ దీక్షని వాళ్ళు అక్కడే పడుకుంటున్న ఆ వేదిక ఇదంతా. సో ఆ వేదిక ముందు జనము, వేదిక వెనకాల జనమే, ఎక్కడ చూడు జనమే. సో ఇంకా ఈ సాటర్డే సండే ఉన్న నేపథ్యంలో ఇంకా ఈ క్రౌడ్ మరింత పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గే ఛాన్స్ అయితే కనబడతలేదు. రేపు ఎల్లుండి ఇంకా మరింత భయంకరంగా ఉండొచ్చు. మరి ఆ లోపుగా సమస్యని పరిష్కరించి రాజీనామా చేయించి క్లోజ్ చేస్తే అయిపోతుంది. వెళ్దాం. ఓకే. సో కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.